జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. Pay attention to hear to his voice. ఇక్కడ జాన్ 7:44 ఒకసారి చూడండి. Let's go to John chapter 7 verse 44. యోహాను సువార్త 7వ అధ్యాయము 44వ వచనం. జాన్ చాప్టర్ 7 verse 44. వారిలో కొందరు ఆయనను పట్టుకొని దలిచిరు గాని ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. ఎందుకు పట్టుకోలేకపోయారు? Why were they not able to catch hold of him? వాళ్ళు అధికారం పొందుకుని వెళ్ళారు. Because they wanted to arrest him, so nobody was able to lay hand on him. యేసుని పట్టుకుని తీసుకురావడానికి అధికారం పొందుకుని వెళ్ళారు. They got the authority to arrest Jesus. ఎందుకంటే ఆయన పట్టుకోలేకపోయారు. They were not able to arrest him. అలాగని ఆయన పారిపోలేదే. But at the same time, it didn't mean that he went away. He was escaping. Jesus did not ఎక్కడ escape. దాక్కోలేదు కూడా. He did not hide himself. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు, ఆ ఉపదేశాన్ని విని ఆయన్ని పట్టుకోవాలన్న మనసు ఆ హృదయం వాళ్ళకి రాలేదు. అంటే జాగ్రత్తగా అక్కడ నుంచుని ఆయన మాట వినటం జరిగింది. They heard him speaking and they knew that nobody spoke like that before. That's the reason they could not arrest him or lay hands upon him. 45వ వచనం చూడండి. Let us read verse 45. 45వ వచనం. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీ రాయనను తీసుకుని రాలేదని అడుగగా, వాళ్ళు అడుగుతారు ఎందుకు తీసుకురాలేదు ఆయన్ని మీరు అని. They asked, why couldn't you bring him in? తర్వాత నెక్స్ట్ వర్స్ చూడండి. 46వ వచనం Now verse read verse 46. 46. ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడను ఎన్నడను మాటలాడలేదనిరి. ఇది దైవ జ్ఞానము అంటే. This is exactly what is called as godly wisdom. ఇదే సమయోచితమైన జ్ఞానము అంటే. This is exactly what is called as the timely wisdom. దీనినే ఉప్పు వేసినట్లు మీ సంభాషణ కృపా సహితంగా ఉండాలి అన్నది అంటే. This is exactly what is your speech would be seasoned with salt with grace. ఇటువంటి మాట ఎంత కోపముగా ఉన్ననో వారిని చల్లార్చేస్తుంది. When you speak with grace, any person, the opposite person, even if he is angry, will become soft. ఈ బంట్రోతులు ఆయన్ని వెంబడించిన వారు కాదు. Now these temple guards did not follow Jesus Christ. కానీ వారు ఆయన మాటలు విని అక్కడ జాగ్రత్తగా నుంచుని ఆయన మాటలు విన్నారు చూసారా. ఆ మాటలోనే వారి జీవితాల్లో ఒక మార్పు, ఒక విడుదల రావడం జరిగింది. But when the temple guards was hearing to the sermon of what Jesus was preaching, there was a transformation in them. ఆ లేఖనము అన్నది వినేటప్పుడు వారి మనసులో అనిపిస్తుంది ఈయన తప్పు చేస్తారన్నది నేను నమ్మలేను అన్న హృదయం వారికి రావడం జరిగింది. They were immediately convinced that Jesus Christ cannot do any mistake because his speech was very good. ఎందుకంటే ఆ మనిషి మాట్లాడినట్టు ఎప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. Because they said no man ever spoke like Jesus. ఆయన మాటలలో జ్ఞానము ఆయనను ముట్టుకొనివ్వలేదు. And the wisdom by which Jesus was speaking, nobody was able to lay hands మీరు on him. వాక్యము జాగ్రత్తగా ఉండి విన్నారనుకో ఎవరు మాట్లాడుతున్నారా అన్నది మీరు తెలుసుకోగలుగుతారు. When you carefully pay attention to listen to the sermon, you will understand who is speaking to you. ఆ జ్ఞానంలోనే దేవుడి తట్టు తిరగవలసిన వారు తిరుగుతారు, తిరగలేని వారు కూడా ఆయన తట్టు తిరిగేటట్టు చేస్తారు. తిరగకపోయినను గద్దించైనా తిప్పుకునేటట్టు చేసేదే దేవుని యొక్క జ్ఞానము. Godly wisdom makes a person who wants to turn towards the Lord will automatically come to the Lord, and those who are making an attempt to turn towards the Lord also will find their way, and those who are a little bit rigid also will come at a later stage because it's the worldly. ఎందుకంటే కొన్ని సమయాలలో పరిసయ్యులకు కూడా ఇతను మన గురించే పాయింట్అవుట్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. Because the Pharisees also at one point of time or many a time they were believing that the Lord was pointing at them. అలాగే శిష్యులు కూడా మనము రొట్టెలు తీసుకురాలేదని ఈయన ఇలా మాట్లాడుతున్నాడేమో అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. Even the disciples could not comprehend what Jesus Christ was telling when he was asking about the bread. ఆఖరికి ఇస్కరియోతు యూదా కూడా ఆయన అప్పగించి శిలువ మరణం తర్వాత ఏమనుకున్నాడు, నేను ఒక ఇన్నోసెంట్ మ్యాన్, ఒక అమాయకమైన ఒక మనిషిని అప్పగించానన్నాడే గాని ఆయన దైవ కుమారుడు అన్నది వాళ్ళు గ్రహించలేకపోయారు. Even Judas Iscariot, when he handed over Jesus to the chief priest, said that I am a sinner, and he said I have handed over an innocent man, but he never realized that he was guilty of what he had done. అంటే అక్కడ చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆయన బోధ విని ఇది కఠినమైన బోధ, దీనిని ఎవ్వరు వెంబడించలేరు అని వెళ్ళిన శిష్యులు ఉన్నారు. కొంతమంది శిష్యులు
నీవే మాకు జీవజలపు ఊటవు, మేమెక్కడికి పోదుము అన్న వాళ్ళు కూడా ఉన్నారు. There are some disciples in John chapter 6, you can find them, that some disciples said, this is a hard saying, who they were offended by that. They said it's a hard saying, who will follow it? And there were some disciples who said, you have the words of eternal life. అలాగే కొంతమంది లాజరస్ అద్భుత కార్యం చూసి కొంతమంది యూదులు ఈయన నిజమైన దైవ కుమారుడని విశ్వసించారు. మరికొంతమంది యూదులు రోమీయుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఈ మనిషి మన జనాంగం మొత్తాన్ని అతను లాగేసుకునేటట్టు ఉన్నారని వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జరిగింది. When Jesus rose Lazarus back to life again, some Pharisees said, truly he is a man of God, and some Pharisees went to the chief priest telling, there he is causing division among us. ఎందుకంటే ఈ రోజు దైవ జ్ఞానంలో ఆ మాట యొక్క విలువ మీకు నేర్పిస్తున్నాను. Today you will definitely know the importance of godly wisdom. అలాగే 47 వర్స్ చూడండి. 47వ వచనం, అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతీరా? ఎందుకంటే దైవ జ్ఞానము విన్నప్పుడు, సత్యము ఉన్నట్టుగా బయలుపరచబడినప్పుడు, మీరు ఎవరికైనా షేర్ చేసుకుంటున్నప్పుడు ఇది అబద్ధ బోధనే అంటారు. ఎందుకంటే ఇది తప్పు, ఇది న్యాయమైనది, ఇది అన్యాయమైనది అని చెప్పుతున్నప్పుడు ఎవరు కూడా వినరు. When you are able to understand the word of God like the temple guards, and when you go and tell somebody who is not in the word of God, will always say like the Pharisees, you are also deceived, don't believe in this type of preaching. ఇటువంటిది మీరు ఎన్నో అనుభవ జ్ఞానాలు పొందుకుని ఉంటారు. ఇలాగ ఇంకొకరికి షేర్ చేసి ఇదంతా అబద్ధపు బోధ అని ఒక్క మాటలో కొట్టివేసి పక్కన పెట్టేసిన వాళ్ళు తప్పకుండా ఉంటారు. By now you would have experienced many people telling you, oh, don't believe that this is deceiving you. కానీ మీరు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడ్డారు కాబట్టి మీరే కేర్ఫుల్గా ఉండాలి. But you have the seal of the Holy Spirit upon you, therefore you have to take extra care. You have to be careful. మనుషులు కాపాడలేరు. No man can save you. మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాట మీరు విన్నారంటే మీరు ఆయన సన్నిధిలో ఉన్నట్టు లెక్క. But if you take extra care in listening to the sermon, that means you are in his presence. ఆ వాక్యం నుండి వచ్చినది మీరు వినే ఆ లేఖనము దైవ జ్ఞానంగా మీరు గ్రహించినప్పుడు ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు. Nobody can cheat you or deceive you when you have the wisdom of God, when you are paying attention to hear his sermon. కానీ ఈ బంట్రౌతులు అటువంటి జ్ఞానము, అటువంటి మాట్లాడే వాళ్ళని మేము ఎప్పుడు చూడలేదు అని అన్నారంటే ఒక్కసారి మీరు గ్రహించండి ఆయన యొక్క జ్ఞానం ఎలా ఉంటుందో. When the officers or the temple guards came and reported to the Pharisees telling that no man ever spoke like this man, you can understand the wisdom that they were having. కానీ వాళ్ళు ఏమన్నారు, మీరు కూడా మోసపోతిరా అని తర్వాత ఇంకొక మాట కూడా చెప్పారు. 48 వర్స్ చూడండి. But the Pharisees replied telling that, are you also deceived? But let us see what is the next verse they were telling. 48వ వచనం, అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? ఈ కాలం వచ్చేసరికి ఇది అబద్ధ బోధ. ప్రపంచంలో అన్ని సంఘాలు చూడండి, వాళ్ళందరూ ఒకలాగే ఉన్నారు, వీళ్ళెందుకు డిఫరెంట్గా ఉన్నారు, ఆలోచించు అని మోసం చేస్తారు. Even now many people will come and deceive, telling that look at the churches in the world, what they are preaching, and what this preaching that is coming from here. బాధాకరమైన విషయం ఏమిటంటే లేఖనంలో ఉన్నది వాళ్ళు నమ్మరు, కానీ లేఖనంలో లేనిది క్రియేట్ చేసి మాట్లాడతారు చూసారా, వాటిని నమ్ముతారు. What is more grieving is they don't believe what is there in the word of God in the form of truth when it is presented, but they believe in something which is not there in the word of God, believing it to be the truth. అని వాళ్ళు ఏమన్నారు, ఈ అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచారా? They will immediately ask this question like this, is there any rulers or the Pharisees believe in him? అని చెప్పి అందరినీ కూడా ఏమన్నారు, ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనది అని పలుకుతున్నారు. And immediately they told in verse 9, but this crowd that does not know the law is accursed. అంటే ఎవరికి తెలియదు వాక్యము, పలికిన వాళ్ళకే తెలియదు. Actually, who didn't know the word of God? It is the one who spoke like this, the Pharisees. They did not know the word of God. మీరు కూడా మోసపోతిరా అన్న వాళ్ళకే వాక్యము తెలియదు.
The people who said, "Are you also deceived?" These are the people who never knew the word of God. ఎవరైనా ఇలా ఉన్నారా అని అన్నారు చూసారా, వాళ్ళకే వాక్యం తెలియదు. Have any one of our rulers or Pharisees believed in him? These are the people who did not know the word of God. ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అధికారులు గాని పరిసయ్యుల్లో గాని ఎవడైనానో ఆయన యందు విశ్వాసం ఉంచేనా అని అన్నారు, కానీ విశ్వాసం ఉంచారు, వాళ్ళు బయటికి రాలేదు. వీళ్ళకి In ఎలా verse తెలుసు? 48 they were asking, have any of the rulers or Pharisees believed in him? Actually it is the truth. Many rulers and many Pharisees secretly believed in Jesus Christ, which these people did not know. వీరికి భయపడి బయటికి రాలేదు. They were scared of these people. That's the reason they did not come ఈ forward. రోజుల్లో కూడా భయపడుతున్నారండి. Even now many people are afraid. Even now they know the truth, they are afraid of people. భయపడుతున్నారు. అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఇక్కడికి వెళ్తే మా వాళ్ళకి నచ్చదు అని భయపడుతున్నారు. నాకు అది అర్థం కాదు ఎప్పుడూను. Even now people get scared, telling that if I go to this particular place I am not treated properly. So I'm really concerned about what is this happening. మీ పిల్లలందరికీ బెస్ట్ స్టడీస్ ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు దైవ జ్ఞానం కూడా బెస్ట్గానే ఇవ్వండి. When you want your children to be highly educated, placed well in the society, give the best when it comes to the word of God also. మీ పిల్లలు దేవుని దృష్టిలో బెస్ట్గా ఉండాలని కోరుకోండి, సంఘంలో గొప్ప పేరు కలిగి ఉండాలని కోరుకోకండి. Always know for sure that your children should be best in the sight of the Lord through the word of God, not to have a high status in the respective churches to get good names in the churches. మీరు ఎక్కడికి వెళ్ళినను మీరు మాట్లాడే మాట అది ఎలాగైనాను మీరు వర్క్ చేసుకుంటారు. చేసిన తర్వాత మీ పై అధికారి మీతో మాట్లాడినప్పుడు మీ నోట్లో నుండి వచ్చే మాట ఇలాగ బంట్రోతులు ఎలాగ ఆశ్చర్యపోయారో అలాగ ఆశ్చర్యం కలిగించేటట్టుగా మీరు మారాలి అని అంటే ఒక్క లేఖనం వల్లనే జరుగుతుంది. If you are an employee, you're working somewhere, your speech should be so profound and good. It's just like the temple guards were really astonished. You also, your bosses should say, this person is totally different. The way he speaks is totally ఎందుకంటే different. మాట్లాడేది తండ్రే. తండ్రి లోకానుసారంగా కూడా ఏ మాట ఎప్పుడు ఏ సమయంలో అవసరమో కూడా తండ్రిగా ఆత్మ మీలో ఉండి మాట్లాడతారు. Because it is only God the Father with the help of the Holy Spirit in you, helping you to speak the words of the right wisdom. కాబట్టి సంఘంలో కూడా అందరికన్నా ఫస్ట్ నా పేరు రావాలి, నన్ను అందరూ పిలవాలి అన్న దానికన్నా దేవుని దృష్టిలో నేను దేవునికి అనుకూలంగా దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టంగా జీవించాలి అన్నది మాత్రమే దృష్టి పెట్టుకోండి. Focus that your name should be really right in the sight of God as first, not in the churches that everybody should recognize you and everybody should talk high about you in your churches. మీకు రికగ్నిషన్ ఇక్కడ కావాలా అక్కడ కావాలా? Where do you want to be recognized? Here in the worldly churches or there in the kingdom of heaven? మీకు అక్కడ కావాలంటే ఇక్కడ వద్దన్నా కూడా దేవుడు దయచేస్తారు. Now if you are focusing on the kingdom of God, even if you don't want a recognition here in the local churches, God will still ensure that you will be మీ recognized. శత్రువులు మీకు మిత్రులుగా మారుతారు. Your enemies will turn out to become your friends. మీ పై అధికారులు మీకు తెలియకుండానే మీ తట్టు తిరుగుతారు. Your higher authorities, your people, your bosses also will turn towards you and show మీ favor కింద towards you. పనిచేసేవారు తెలియకుండానే మీ మాట ప్రేమతో వింటారు. And your people who are working under you also will start loving you as your being a boss. ఎందుకంటే ఆశ్చర్యం, Because they will be astonished. ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు. The officers, like they said, no man has ever spoke like this man. Same, the testimony will come about you ఎందుకంటే also. అధికారి పిలుస్తున్నారంటే ఫస్ట్ ప్రెషర్ ఫీల్ అయిపోతారు, అందుకని అక్కడ ఏం మాట్లాడాలనేది తెలియదు. Normally when an officer is being called or when an officer calls, there'll be a pressure as to how to speak and what to speak. కాబట్టి ప్రెషర్ ఫీల్ అవ్వకుండా మీరు సమాధానంగా మీరు వెళ్ళండి, అక్కడ సమాధానమే జరుగుతుంది, మీ వల్ల అక్కడ ఆశీర్వదింపబడతారు. You don't have to take up the pressure or feel pressurized, but when you go with peace, because of you there will be peace in that situation. అలా రావాలంటే దానికి కారణము జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి, అదే లేఖనము. The reason it can happen all like this is you should pay attention to listen to the word of God. కాన్షియస్ ఎఫర్ట్ పెట్టవలసిన పని లేదు. You don't have to be conscious and putting an effort. దైవ జ్ఞానము మిమ్మల్ని సరైన నడిపింపులోనికి నడిపిస్తుంది. But the godly wisdom will lead you in the right path. జాన్ 12:42. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరు గాని సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. అందరూ నమ్మారు. Many believed in him. ఈ పరిసయ్యులు ఈ అధికారులు ఏమనుకున్నారు? ఎవరైనా నమ్మారా? ఎవరు నమ్మలేదే అని అనుకుంటున్నారు వాళ్ళు. There in the previous verse they were asking the officers, has any one of us or the Pharisees believed in him? But here is a confirmation in verse 42 that many Pharisees believed in him. అందుకనే ఒక్కటే నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా ఈరోజు. I encourage you. లేఖనాన్ని మీ మనసాక్షిని మాత్రమే మీరు నమ్మండి.
You believe your own conscience and believe in the scriptures. మీరు వాక్యం ఏదైనాను మీరు నమ్మారనుకోండి, మీ కాన్షియస్ కూడా క్లియర్గా ఉంటుంది. When you listen to the word of God as it is, your conscience will be very clear. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లేఖనము మీ మనసాక్షి వేరువేరుగా ఉండకూడదు, రెండు కలిసి ఉండాలి. Now, the conscience and the word of God should not be in the opposite direction. Both should travel together. రెండు కలిసి ఉండాలి. Both should be moving together in one ఇవి accord. రెండు సపరేట్గా ఉంటేనే మీ మనసుకి బాధ కలిగిస్తుంది. If your conscience is different and the word of God is different, only then there will be grief. లేఖనము సత్యమైనప్పుడు మీ మనసాక్షి లేఖనానికి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. And when the word of God, since it is truth, your conscience should be attached to the truth. లేఖనము లేకుండా మీతో మాట్లాడారు అంటే అది తప్పు. If somebody is preaching without the word of God, that's not correct. కాబట్టి మీ మనసాక్షి దేవుని యొక్క వాక్యము రెండు కనెక్ట్ అవుతేనే మీరు నిలబడగలుగుతారు. Therefore, the word of God should always be connected to your conscience and it should move forward. ఎలా నిలబడగలుగుతారు? మీరు can you- జాగ్రత్తగా విని ఆయన మాట వినగలిగితేనే. When you are establishing yourself by paying attention and listening to the word of God, only then you can be firm. జాన్ 9:22 చూడండి. యోహాన్ సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. జాన్ చాప్టర్ 9 వర్స్ 22. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని యుండిరి. ఎందుకంటే ఇక్కడ మనుషులకి భయపడకూడదు. You should not be afraid of any man. వీళ్ళు దేవుణ్ణి విశ్వాసం పెట్టుకుని దేవుణ్ణి వెంబడించాలని హృదయపూర్వకంగా పెట్టుకొని మనుషులకు భయపడి వాళ్ళు రాలేకపోయారు. They had their conscience very clear that the word of God is truth, but they were afraid of man. That's the reason they could not boldly confess the truth. ఎందుకంటే వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందునని యూదులు నమ్మక చూపు పొందువాని అని కూడా డౌట్ పడ్డారు. 19th verse చూడండి. In verse 19, and they asked them, saying, Is this your son who you say was born blind? How then does he now see? They were asking the parents, though the parents did not have an answer. ఇప్పుడు చదవండి. 19వ వచనం. గ్రుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. మీకు ప్రశ్నలు వేసి ఇది అబద్ధ బోధ ఇవన్నీ నమ్మొద్దు అంటారు చూసారా, వాళ్ళు ఈ జ్ఞానం కలిగి ఉంటారు. The people who say to you, this is a false preaching or teaching, these are the type of people who will ensure to ask these type of questions. దీని గురించి ఆలోచిస్తారు. ఇటువంటి జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎలాగ మంచి మార్గంలోనికి నడిపించగలుగుతారు? When people have the mentality of the Pharisees and the scribes, how can they lead you into the truth? మీరే చెప్తున్నారు కదా, మీ పిల్లవాడు పుట్టుక గుడ్డువాడని చెప్తున్నాడు కదా, మరి ఎలా చూస్తున్నారు అని అన్నారు చూడండి. అక్కడ కళ్ళు తెరిచి చూస్తున్న అతన్ని ముందు పెట్టుకొని వీళ్ళు అడిగే ప్రశ్నకి ఏదైనా బాగుందా? The born blind person was able to receive his sight and able to see. And look at the question that they were asking the parents. You are telling this person is born blind, how then he is able to see? ఇటువంటి జ్ఞానం కలిగిన వారు ఉంటారు. అలాంటి వారు ఎవరికి దారి చూపించగలుగుతారు? గ్రుడ్డివారికి దారి చూపించినట్టు ఉంటుంది. Now these are the Pharisees who are able to see, but they were spiritually blinded. So a spiritually blinded person, how can he lead a person to spiritual related things? వాళ్ళు స్ట్రైట్ గా నడవలేరు. They cannot walk straight. వాళ్ళు ఇలా జిగ్జాగ్ గా నడుస్తారు. వాళ్ళు Their walk is crooked. ఎందుకంటే అలా నడిచి మిమ్మల్ని కూడా అలాగే నడిపిస్తారు. Their walk is not straight, therefore they will not lead you into the straight path. దేవునికి భయపడండి. Have fear of God. లేఖనం గ్రహించండి. Understand the scriptures. ఈ లేఖనము మీరు వినేటప్పుడు మీ మనసుకి గుచ్చుకుంటుంది అని అంటే మార్చుకోండి. And when the word of God is piercing through you, understand that, and that's for you. అలా మార్చుకుని దేవుడికి ఇష్టంగా నడుచుకుంటూ వెళ్ళండి. And then change yourself and walk according to the scriptures. ఎప్పుడైతే గుచ్చుకుంటుంది అని అంటేనే దానికి అర్థము మీరు కరెక్ట్ గా నిలబడుతున్నారు అని అర్థం. When the word of God is piercing you, pricking your conscience, that means you are in the right track. So అప్పుడే don't go వాక్యం astray. పనిచేస్తుంది. That means the tablet or the word of God, the healing is working in your life. ఎలాగంటే దావీదు బెత్షెబా విషయంలో పాపం చేసిన తర్వాత ఆ పాపము చేయడానికి అతని కింద పనివాడిని ఉపయోగించుకున్న తర్వాత ఆ బెత్షెబా భర్త మీద నింద మోపాలన్న ఆలోచన కూడా వచ్చిన తర్వాత ఆ బెత్షెబా యొక్క భర్త ఊరియాను కూడా చంపిన తర్వాత కూడా ఏం చేశాడు? దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉంది కానీ అతను రియలైజ్ అవ్వలేదు. చూసారా? The commander of David knew very well that his king David has committed a crime. When he was telling, he did not listen. Even when he was asked to go and kill Uriah, he killed, but he was afraid of the king. That's the reason he was doing all these misdeeds.
రియలైజ్ అవ్వలేదు. కానీ ఒక ప్రవక్త వచ్చి ఒక ఉపమానంగా చెప్పాక అప్పుడు దావీదుకు కోపం వచ్చింది, అటువంటి వారిని బ్రతకనివ్వకూడదని అంటాడు. But when Nathan the prophet came to King David and was talking about his crime in the form of a parable, David was furious to know who that person would be. అప్పుడు అంటారు, రాజా ఆ వ్యక్తివి నీవే. Then Nathan the prophet would say, that person who has done all these wicked deeds is you, my king. ఈ ప్రవర్తన ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. Understand this type of attitude and character. మనలో దొంగతనం ఉంది అనుకోండి, When we have an attitude or a habit of మనం stealing, ఎవరికి కనిపించము, nobody knows that we have a habit అది of stealing. ఉందని కూడా మనం రియలైజ్ అవ్వము. We don't even realize that we steal. కానీ అదే ఎదుటి వాళ్ళు దొంగతనం చేశారంటే అతని జీవితాంతము ఎదురుపడినప్పుడల్లా అతన్ని డిఫరెంట్ గా చూస్తూ ఉంటారు. But when somebody is caught red-handed in stealing, you ensure that that person is guilty all the days of his life. కానీ మీ వాళ్ళలో కూడా ఇది ఉందనేది వాళ్ళు రియలైజ్ అవ్వరు. But people don't realize that they also have some weaknesses. అటువంటి వారు మిమ్మల్ని మంచి మార్గంలోనికి నడిపించగలుగుతారా? How can then these type of people or this attitude type of people can lead you into the truth? ఇలాంటి వాళ్ళ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే మీరు వినే వాక్యము జాగ్రత్తగా ఉండి ఆయన మాట, ఎవరి మాట? లేఖనమే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వారి మాట వింటే వారే మిమ్మల్ని నడిపిస్తారు. If you want to escape from this deceiving people, if you want to stay away from deception, you have to listen to the word of God and understand what is the word. What is nothing but God the Father, the Son and the Holy Spirit. చూడండి యాక్ట్స్ 6:7. Acts chapter 6 verse 7. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 7వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 6 వర్స్ 7. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అంటే అధికారులు నమ్మారు, పరిసయ్యులు నమ్మారు, యాజకులు కూడా ఆయన తట్టు తిరిగారు అని అంటే ఆయనలో దైవ జ్ఞానం ఉంది కాబట్టే. So that means the Pharisees believed, the Jews also believed, and also many priests also believed. అలాగా మీరు పలికిన కూడా మీ మాట కూడా ప్రతి వారు వినాలి అని అంటే మీరు ఆయన మాట విని ఆయన మాట మీరు జాగ్రత్తగా విన్నారనుకోండి, ఆ దైవ జ్ఞానం మీలో ఉండి అనేక మందిని మార్చే అవకాశము మీ ద్వారా దేవుడు కలిగిస్తారు. Now when you are obedient to the word of God, you will receive godly wisdom, and through you many people also will come to the fold of truth. కానీ చూడండి 1 Corinthians 1:20 1 Corinthians 1st chapter verse 20. 20-26. From 20 to 26 verses. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 26 వచనముల వరకు. 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసియున్నాడు గదా. ఒక్క నిమిషం ఆగండి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, Where is the scribe? ఈ శాస్త్రులు ఏమైపోయారు? What has happened to the scribe? ఈ లోకంలో వాదన పెట్టుకునే వాళ్ళు ఏమైపోయారు? Where is the disputer of this age? ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఏమైపోయారు? What has happened to the ఈ ప్రధాన people? యాజకులు ఏమైపోయారు? Where are the people who are the scribes and the Pharisees and the wise people? ఎందుకంటే ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నారు. Has not God made foolish the wisdom of this world? దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా, అంటే ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనముగా చేసి ఉన్నారు. That meant God has made the wisdom of this world look foolish. వెరితనముగా చేశారు అని అంటే వారు వాక్చాతుర్యంతో మాట్లాడగలుగుతారు కానీ ఎవరి జీవితాలు బాగు చేయలేరు. That means they can speak with their excellence. They have a big jab, but they cannot convince people through the help of the Holy Spirit. లోకం కదా, Because they are in the world. లోక జ్ఞానము దేవుని జ్ఞానంతో కలగలేదు. Because the worldly wisdom and godly wisdom are totally opposite. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరుగరా అని వాక్యం చెప్తుంది. Because the book of James very clearly says a friendship with the world is enmity with God. లోక జ్ఞానంతో ఏమని సాధించగలుగుతాము? What can we achieve or attain through the worldly wisdom? ఏంటంటే ఇప్పటికీ మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంది తెలుసా? ఆయన నా కొరకు శిలువ మరణం చెందారు, అయిపోయింది, ఇంకా నేనేమి చేయవలసిన పని లేదు అన్న దాంట్లో ఉన్నారు. మీకు తెలుసా? Many of the Christians are caught up with the greatest deception and the lies of the devil that tells them that God has loved you, you don't have to worry, you can keep on sinning. ఇది చెప్పినప్పుడు వాళ్ళ మీద నాకు కోపం రావట్లేదు, వాళ్ళని ఎలా కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుందే గానీ ఇలాంటి బుద్ధి కలిగి ఉన్నారేంటన్న ఆలోచన రావట్లేదు నాకు. I am actually not upset or angry at these false preachers or teachers, but my only desire is to how to save this mass people
who are caught up in this deception. దేవుడి జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానం నిలవదండి. Now in front of God's wisdom, no worldly wisdom can stand in front of God's wisdom. ఎందుకంటే ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనం చేశారు కాబట్టి ఆ వెర్రి వారిని దేవుడికి కనెక్ట్ చేయాలి మనము. Because God has made the foolish things of this world just like that. Therefore it is our responsibility 21 to verse connect them చూడండి. to God's wisdom. దేవుని జ్ఞానానుసారముగా లోకం తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అంటే వీళ్ళు దేవుని జ్ఞానానుసారంగా సువార్త చెప్పట్లేదు. మరలా చెప్తున్నా, దేవుని జ్ఞానానుసారంగా సువార్త చెప్పట్లేదు అక్కడ వాళ్ళు. It clearly mentions that these preachers are not preaching according to the wisdom of God. లోకము తన జ్ఞానము చేతనే దేవుని సువార్త చెప్తుంది. They are preaching the word of God through the worldly wisdom. అంటే లోక జ్ఞానంతో దేవునిని ఎవరు ఎరగలేరు, తెలుసుకోలేరు. But with the worldly wisdom nobody can know God. కానీ సువార్త ప్రకటన అన్నది ఈ లోకపరంగా జరిగినప్పుడు ఎవరో ఒకరు యథార్థంగా రిసీవ్ చేసుకుంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళ మీద దేవుడు కనికరం చూపించి ఆయన తట్టు తిప్పుకుంటున్నాను అని. To those foolish way of presenting the word of God through the worldly wisdom, there are some people who are able to receive the truth. God is speaking to those people that God will show mercy to those people and save them. లోక జ్ఞానము చేత సువార్త చెప్తున్నారు అంటే వెర్రితనము అని అన్నారు చూడండి అక్కడ. That means God is telling these people are preaching the word of God through worldly wisdom, which is indeed foolishness, but there are some who are able to receive even this foolishness. కానీ ఆ God is వెర్రితనము preaching. చేత చెప్పినా కూడా వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు చూసారా, వాళ్ళని దేవుడు తప్పకుండా కాపాడి తీసుకొస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు నమ్మారు కాబట్టి. God is talking about those people who got the receiving of the message through foolishness of this worldly wisdom. God is showing mercy to them and is saving them. ఆ సువార్త చెప్పిన అతనికి మాత్రం ఆశీర్వాదం ఉండదు. But the person who's preaching, he will not be blessed. అతను లోక జ్ఞానంతో మాట్లాడాడు Because he was speaking with his worldly wisdom. కానీ దేవుడి తట్టు ఇతను ఆకర్షించబడ్డాడు కాబట్టి ఎవరైతే విని అయ్యో ఈ దేవుడు ఇట్లాగా, ఈ దేవుడి గురించి తెలుసుకోవాలని హృదయంలో పట్టుదల కలిగి ఆసక్తి ఉంటారు చూసారా, వాళ్ళని దేవుడు కాపాడుకుని తీసుకొస్తారు. But to those people who are able to grasp even this foolish way of presenting through the worldly wisdom, God is giving them the wisdom and able to save them. ఇంకా ఈజీగా చెప్పనా, Because they are determined to hear the word of God. లోకానుసారముగా వెర్రితనము చేత సువార్త ప్రకటించినప్పుడు కూడా, When somebody is preaching the word of God through the worldly wisdom, లోకానుసారముగా వెర్రితనము చేత ప్రకటింపబడినప్పుడు కూడా, the worldly wisdom is nothing but foolishness in the sight of God. When a preacher is preaching likewise, ఆ వెర్రితనము చేత ప్రకటించిన ఆ సువార్తని కూడా ఎవరైతే యథార్థంగా నమ్ముతారో వారిని కూడా దేవుడు అంగీకరిస్తారు. so whichever person is receiving this type of presentation, which is according to the worldly wisdom, which is foolishness according to the sight of God, if they receive this particular sermon, God is able to save those type of people also. వీళ్ళెవరు తెలుసా? You know who are these people? లవోదికీయ సంఘములో అందరూ కూడా పాపానికి బానిస అయిపోయి కాంప్రమైజ్ అయిపోయినప్పుడు When the church- వారికి ఏ సంఘము దొరకకుండా ఇదొక్కటే ఉందని వెళ్తారు చూసారా, కానీ వాళ్ళతో పాలభాగస్తులు ఎవ్వరు, ఒక్కటి వాక్యం మాత్రమే విని వచ్చేస్తారు చూసారా, వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. When it talks about the church at Laodicea, there are people who are not getting the word of God, but they were thirsty and desirous to know the word of God and know what the actual truth is. God is speaking to these type of category of people who want to know the truth. ఎందుకంటే చాలా మంది చాలా సంఘాలకు వెళ్తారు, There are many people who go to many churches. అక్కడ తప్పని తెలుసు, They know it is wrong, కానీ వాళ్ళకి ఇంకొక వే లేదు మరి, but they don't have an option. They are forced to go to the ఇంకెవ్వరూ particular church తెలియదు. because they don't have any other కానీ option. వాళ్ళు ఏం చేస్తారు, మనం వీళ్ళ జోలికి వెళ్ళకుండా మనము మాత్రము ఆ వాక్యము మాత్రము అలా మనం తీసుకుని మనం వచ్చేద్దాం, వాళ్ళు పాపంలో పాలభాగస్తులు అవ్వద్దని వచ్చేస్తారు చూసారా, వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. God is talking to this set of people who want to know more about the truth of God. He'll attract them to the truth. కానీ వెర్రితనము చేత సువార్త వెర్రితనము చేత ప్రకటింపబడినా కూడా ఎవరైనా యథార్థంగా నమ్ముతున్నారంటే, యథార్థంగానే పౌలు ప్రకటించినట్టు ప్రకటిస్తే ఎంతమంది నమ్ముంటారు? Now when a preacher is preaching the worldly with the worldly wisdom, he's preaching and people who are upright are able to receive the word of God. On the other hand, when you consider Paul who was preaching the word of God with godly wisdom, how many people would have been receiving the truth? అక్కడ 1000 మంది ఉండని, కొన్ని వేల మంది ఉండని, ఎంత మంది ఉన్నా కూడా ఆ దైవ జ్ఞానము చేత అనేక మందిని ఆకర్షింపబడతారు.
And here let the quantity of the people be 100 or thousands also, because it is godly wisdom that is displayed through the sermon, all of them will be saved. Amen. జాన్ 7:48-49 చూడండి. యోహాన్ సువార్త 7వ అధ్యాయము 47-48 వచనములు. జాన్ చాప్టర్ 7 వర్సెస్ 47 and 48. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతీరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? చూసారా? అంటే దీనికి 49వ వచనం ఇందాక చదివాము. అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదనే పలికేశారు వాళ్ళు. They made this crowd who are believing in Jesus Christ telling that these people do not know the law and they are cursed people. ఇదే ఇటువంటి జ్ఞానముతోనే సువార్త ప్రకటిస్తారు. And with this wisdom they preach the gospel. Imagine. ఎందుకు పలికారు వాళ్ళు? Why did they say like that? ఈ బంట్రోతులు క్రీస్తుని వెంబడించారని, క్రీస్తుని మెచ్చుకున్నారని వాళ్ళు ఈ మాట మాట్లాడారు. The temple guards are also the officers who believed in Jesus Christ that did not go well with the Pharisees. That's the reason the Pharisees said the crowd are accursed people because they do not know ఆ the law. దేవుడు ఉన్నారు, God is మీ there. ముందు లేఖనము ఉంది. And the scriptures is there in మీ front of you. దేవుడికి దేవుని వాక్యానికి మధ్యలో మీరున్నారు. Between God and the word of God, you have to be there. దాన్ని నమ్మండి. Believe in that. మీరే మంచి చెడుని గ్రహించేది మీరే. It is you who should know the difference between good and bad. మీ జీవితమే ఒక పెద్ద సాక్ష్యము. Your own life should be a witness to Christ. అదే అపోస్తలు పౌలు అంటాడు. That's the reason Apostle Paul says this. ఒక్కసారి 1 Corinthians 9:1-2 ఒకసారి చూడండి. 1 Corinthians chapter 9 verses 1 and 2. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 2 వచనములు. నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తలులను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలులను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలునై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తల తత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? అంతే, మీ జీవితమే మీరు చెక్ చేసుకోండి. 1 Corinthians chapter 9 verses 1-2 says this. You have to check your lives. మీ హృదయాన్ని మీరు పరిశీలించుకోండి. You examine your lives. అక్కడ క్లియర్ గా నేను స్వతంత్రుడిని కానా అని అడుగుతున్నాడు పౌలు. Paul is telling, am I not free? Am I not an apostle? నేను అపోస్తలుని కానా? He's asking this question. Am I not an మన apostle? ప్రభువైన యేసును నేను చూడలేదా? Have I not seen Jesus Christ our Lord? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కాదా? Are you not my work in the Lord? అంటే ఆ వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది? Where did that work come from? ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? Where did that come from? ఆ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? Where did that preaching and ఆ where did నడిపింపు ఎక్కడి నుండి వచ్చింది? how was he able to lead? ఆలోచించండి. Think about it. ఇంత చక్కగా తీసుకొచ్చిన వాళ్ళని ఎవరో మధ్యలోకి దూరి పాడు చేసేస్తే వాళ్ళ మాట ఎలా నమ్మగలుగుతారు? When you have been led so beautifully and taught so well, how come you believe somebody else? వాళ్ళకి నేను అపోస్తలుని కాకపోవచ్చు. Paul is telling, I may not be an apostle to them, మీ పట్టుకు నేను అపోస్తలునే కదా. but you are coming under my seal of apostleship. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నది మీరే కదా అని మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా మాట్లాడాడు And చూడండి. needless to say, don't have to be any doubt that I am being your apostle and you are the seal of my apostleship in the Lord. ఇదే ఈ ముద్ర అంటే ఏంటి తెలుసా? మీరు యథార్థంగా దేవుడి తట్టు తిరిగి మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఏ వేషధారణ లేకుండా, దొంగ బోధలు లేకుండా. అందుకనే లేఖనం చెప్తుంది 1 Timothy 4th chapter లో ఏముంటుంది? ఒకసారి తీయండి, చూపిస్తాను నేను మీకు. You are not being taught any false doctrine. You are being taught the word of God as it is. Let's go to 1 Timothy 4th chapter. లాస్ట్ వర్స్. The last మొదటి verse. తిమోతి 4వ అధ్యాయము 16వ వచనము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. అంతవరకే. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము అని అంటే నీ బోధ లేఖనముతోనే కూడుకుని ఉండాలి కానీ కథల వైపు తిరగకూడదు. Paul is talking to each and every one of us over here. Take heed to yourself and to the doctrine. It should be according to the doctrine. ఎక్కడో ఏమో జరిగిందని చెప్పకూడదు. You should not tell that the sermon is from something else. ఎవరో జీవితంలో ఎవరో సాక్ష్యం గురించి చెప్పనక్కరలేదు. You're not supposed to speak about somebody else's testimony or someone else's యేసుక్రీస్తు life. ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి దగ్గర ఏమేమి చూసారో ఆ సాక్ష్యమే చెప్పుకుంటూ వచ్చారు. And whatever Jesus saw from God, he was only testifying about those things. అదే ఉపమాన రీతిగా శిష్యులకు నేర్పించుకుంటూ వచ్చారు. And through parables, he was teaching all the disciples. ఆయన ఎలా నిలబడ్డారో, ఎలా నేర్చుకున్నారో, తండ్రి బోధ ఎలా ఉంటుందో అవన్నీ మీకు చెప్పుకుంటూ శిష్యులకు నేర్పించుకుంటూ వెళ్ళారు. And the Lord was teaching all the disciples whatever he saw, whatever he heard from God, he was teaching the children. అలాగే అపోస్తలులు పౌలు కూడా ఆ కాలంలో
క్రీస్తు ఏమేమి నేర్పించారో అదే పాయింట్లు తీసి నేర్పించుకుంటూ వెళ్ళాడే కానీ ఏ కథలు కానీ ఏవి కూడా ఈ కల్పనా కథలు ఎప్పుడు ఎవరికి నేర్పించలేదు. Apostle Paul also was teaching the scriptures from the scriptures. He was not telling some stories or some fables. మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాట విన్నారనుకోండి, ఎటువంటి సమస్యలు పెద్ద సమస్యలను కూడా అవలీలగా హ్యాండిల్ చేస్తారు. If you are able to pay attention to the word of God, no matter how big your problem is, you can treat it just like that with ease. ఎవరైనా వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళు నా మాట వినట్లేదు అంటే ముందు మీరు మార్చుకోండి అనకండి. When somebody comes and tells, I have a problem, I am facing this problem, don't immediately tell them, first you change. ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ మీకు తెలుసా? Because can you comprehend the pressure by which they are come to వాళ్ళు you? ఏ బాధలో ఉన్నారో మీకు Do తెలుసా? you know what kind of burden and grief they are carrying? అప్పటి వరకు కూడా అందరూ వాళ్ళ మీద నింద వేసేసి ఉంటారు, అది మీకు తెలుసా? They would have falsely accused those people and put so much of blame upon అటువంటి them. వారికి మనం కంఫర్ట్ ఇవ్వాలి. To those type of people, we have to comfort them. కంఫర్ట్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు చెప్పేది మనం వినాలి. ఫస్ట్ We have to comfort them means we have to patiently listen to them. విని అప్పుడు ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగిందా అన్నది ఫస్ట్ నువ్వు డిజైన్ చేయాలి. And then I need to listen to them and identify what all mistakes took place. అప్పుడు వాళ్ళకి ఈ ప్లేస్లో ఇలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది, ఆ ప్లేస్లో ఇట్లా హ్యాండిల్ చేస్తే బాగుంటుందని మీరు సమాధానంగా ప్రేమగా చెప్పండి. After giving a good hearing to them and then give them suggestion that this situation you handle like this and whatever it is, show the word of God and tell them how to వాళ్ళు go about నిన్ను it. అంగీకరించాలంటే నీ ప్రతి మాట కూడా యాక్సెప్టెన్స్గా ఉండాలి. If they have to believe and accept you, all your words should be acceptable, favorable according to the scriptures. ఇదే ముఖ్యమైనది And this కావాల్సింది. is very, very important. ఇది లేకుండా నువ్వు మార్చుకో నువ్వు వాక్యం వినక నువ్వు మార్చుకో అన్నది తప్పది. ఆ రాంగ్ వేలో వెళ్ళటం వల్ల మిమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకోరు, మీ దగ్గరికి కూడా రారు. If you keep on telling you change first, you have the first person to change means nobody will come to you for any counsel. in ఎందుకంటే future. వీళ్ళు నా మాట వినరు, నన్ను అర్థం చేసుకోలేరు అని అనేస్తారు. Because they will come to a conclusion that you can never listen to them and you will always find fault when ఫస్ట్ they are అండర్స్టాండ్ చేసి, అది వాళ్ళ తప్పు అయినా సరే అండర్స్టాండ్ చేసుకోండి ఫస్ట్. even if it is their mistake, listen to them patiently. ఎందుకంటే ఒకరిని కాపాడుకోవాలి కానీ ఒకరిని వదులుకోకూడదు. Because you have to save everybody, you can't afford to lose even a దేవుడు single soul. పిలుచుకుంది ఒకరిని రక్షించడానికి కాపాడడానికి కానీ ఒకరిని నాశనం చేయడానికి చెడగొట్టడానికి కాదు. God wants to save even a sinner. It is our responsibility. You have to patiently listen and give them counsel. తర్వాత జాన్ 7:19 చూడండి. John 7 verse 19. యోహాను సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. జాన్ చాప్టర్ 7 వర్స్ 19. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రము గైకొనడు. మీరు ఎందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను. John 7 verse 19. Did not Moses give you the law? Yet none of you keeps the law. Why do you seek to kill me? ఇక్కడ మీకు తెలుసా, వీళ్ళందరికీ తీర్పు తీర్చేది కుమారుడు కాదు, మోషేనే వాళ్ళ మీద తీర్పు తీరుస్తాడు. Now the Pharisees and the scribes, the judgment will not come from God the Son. It will come from Moses himself. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక నెగిటివ్ ఆలోచన ఉండిపోయామనుకోండి, ఆ నెగిటివ్ ఆలోచన వచ్చి మీ మీద తీర్పు తీరుస్తుంది. And you have a negative thought, that negative thought will come and turn against you towards judgment. అది ఎక్కడుంటది? మీలోనే ఉంటది. Where is that negative thought? It's inside you. మీతో మాట్లాడుతూ ఉంటది. That negative thought will communicate మిమ్మల్ని you. దానికి ఇష్టంగా నడిపిస్తుంది. It will ensure that it will lead you into the direction which is లాస్ట్ negative. అదే మిమ్మల్ని తీర్పులోకి పడేస్తుంది. And finally the negative thought will throw you into judgment and it will stand నెమ్మదిగా outside. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. It will depart from you, but you will be caught in judgment. అందుకే మీరు జాగ్రత్త కలిగి ఉండి ఆయన మాట విన్నారనుకో, అది మీ నుండి ఈ రోజే వెళ్ళిపోద్ది. But if you pay attention and listening to the scripture today, that negative thought will leave you and go away. మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అయినను మీలో ఎవరు ఆ ధర్మశాస్త్రమును గైకనుడు, మీరెందుకు నన్ను చంపజూస్తున్నారు అని ఈయన మాట్లాడారు అని అంటే అది దైవజ్ఞానం. అది Now, did not Moses give you the law? Yet none of you keeps the law. Why do you seek to kill me? Moses himself will judge you. That is the wisdom of ఎందుకు ఆ God. మాట అన్నారు? Why did he say like that? క్రీస్తు బోధించేది కూడా అదే. Because Jesus Christ also spoke the same things. వాళ్ళు మాట్లాడేది అదే. They also spoke the same things. కానీ వాళ్ళు గర్వంతో మాట్లాడుతున్నారు, ఈయన హృదయపూర్వకంతో దేవుని చిత్తం They జరిగిస్తున్నారు. were speaking with pride, but Jesus was speaking with the wisdom of God. అలాగే 15th verse చూడండి. See verse 15 also. 15వ వచనం.
యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. And the Jews marveled, saying, How does this man know letters, having never studied? ఎవరు ఆయన్ని నువ్వు దెయ్యం పట్టిన వాడివి, నువ్వు బయల్జబుల్తోనే దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు, నువ్వు ధర్మశాస్త్రాన్ని, నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు దూషించావని ఎవరి మీదైతే నిందలు వేశారో ఆయన మోషే ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు షాక్ అయిపోయారంట. Now when Jesus was quoting the scriptures from Moses' law, these people were taken aback, telling, How come this man is preaching? And these are the people who accused Jesus Christ, telling that he has a Beelzebub in him and he has a demon in him. ఎందుకంటే యేసు పూర్తిగా విద్వాంసుడు కాదు, అంటే విద్యావంతుడు కాదు. He was not a scholar at all. చదువు లేదు, He was an uneducated person. చదువుకోని వాడు అయితే మోషే ధర్మశాస్త్రం మందల పాండిత్యం ఇతనికి ఎలా వచ్చింది అన్నది యూదులకు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. The people were really surprised when they heard him. How does he know so much when he hasn't been trained? ఇక్కడ యూదులకు ప్రశ్న ఏంటి, ఇతను చదువుకోలేదు కదా, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని వీళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. The Jews were marveled. How come this man is quoting so many scriptures and teaching the word of God? He has never studied before. చూశారు, They saw. చూసి కూడా నమ్మలేదు. Even after seeing, they could not believe. చూశారు, They only marveled. చూశారు, They saw. చూసి కూడా గ్రహించలేదు. They did not understand even after seeing. ఎందుకు గ్రహించలేదు? Why is it they could not వాళ్ళు understand? డైజెషన్ They చేసుకోలేకపోయారు. were not able to digest the fact about his. ఎందుకంటే ఆ కాలంలో బోధకుల దగ్గర ధర్మశాస్త్రం నందు నేర్చుకోవాలంటే ప్రతి వారు కూడా ధర్మశాస్త్రం చదవడానికి బోధించడానికి అర్హులు ఉండాలంట, అర్హత కలిగి ఉండాలంట. For anybody to understand the scriptures and get trained in the scriptures, that person has to be qualified. Only then he will be taught, not everybody. ధర్మశాస్త్రం నందు నేర్చుకోకుండా ఎవ్వరూ కూడా చదవకూడదు, బోధించకూడదు. They are not supposed to preach and teach without having the required qualifications. అవి లేకుండా ఎవరు ఎందుకంటే అవి నేర్పించకుండా ఎవరు మాట్లాడలేరు ఆ రోజుల్లో. Nobody could speak if they were not trained. ఎందుకంటే 1 John 2:27 చూడండి. Because 1 John 2:27 says this. మొదటి యోహాను 2వ అధ్యాయము 27వ వచనము. Never forget the scripture, 1 John 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. వాక్యం ఇలా చెప్తుంది మరి. Because the word of God says so. ఆయన నేర్పించారనుకో మీ బోధ ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటది. And if he teaches you, your anointing will be super. ఎందుకంటే ఏం మాట్లాడాలో దేవుడు మీకు చెప్పిస్తారు. Because the Lord God will teach you what to speak at that hour. ఎలా ప్రవర్తించాలో మీకు How నేర్పిస్తారు. to behave and conduct yourself, he'll teach you. ఎందుకంటే ఎవరైతే సువార్త చెప్తారో ఆ సువార్తకు తగ్గ జీవితం జీవించాలన్నదే దేవుడి చిత్తం. Because whoever preaches the word of God, they should lead a life according to the scriptures. అలాగే ఎవరైతే బోధిస్తారో ఆ బోధకుడు క్రీస్తుని వెంబడించి ఆయన స్వభావాన్ని ధరించుకుని నడిస్తేనే ఇదిగో ఇటువంటి జ్ఞానంతో When బోధించగలుగుతారు. a person read the scriptures, he has to have the characteristics of Jesus Christ and obey the word of God. Only then he will be an eligible person. అలాగే John 5:45-47 చూడండి. యోహాన్ సువార్త 5వ అధ్యాయము 45 నుంచి 47 వచనములు. జాన్ చాప్టర్ 5 వర్సెస్ 45-47. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. అతను నన్ను గూర్చి వ్రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగ నమ్ముదురనెను. ఎందుకంటే ఎవరైనా లేఖనము తీసి మీతో మాట్లాడారు అనంటే ఆ లేఖనాన్ని బట్టి మీకు సమాధానం రావాలి అక్కడ. If somebody takes the scriptures and quotes and speaks to you, you should get an understanding. ఎగ్జాక్ట్ వర్స్ కావాలి, కానీ మీరు అడిగినప్పుడు దానికి తప్ప మిగతా అన్నిటికీ మాట్లాడతారు వాళ్ళు. You have a question, but instead of answering you directly from the word of God, they talk a lot of other things except what you wanted. మీరు అడిగిన దానికి దొరకదు, అడిగిన దానికి మాత్రమే దొరుకుతాయి. They will not give you what you wanted. They will tell except that. They will tell everything else. అందుకని అన్నారు మీరు ఆశ్రయించుచున్న మోషేయే మీ మీద నేరం మోపుతాడు. Because he says that Moses whom you trust, he will come and accuse you. అతడు నన్ను గురించి రాశారు కనుక మీరు మోషేని నమ్మినట్టయితే నన్ను నమ్మేవారు. You do not believe in Moses, but Moses wrote about me. He believed in me.
మీరు అతని లేఖనాలు నమ్మట్లేదు కాబట్టి నా మాటలు మీరు నమ్మట్లేదు అని అంటారు. You are not believing in his writing, so how will you believe in my words? ఇదే బయట కూడా జరుగుతుంది. The same thing is happening outside also. ఎందుకంటే ఇది తప్పు, మీరు ఇలాగ జీవించాలి, ఇలా ఉండాలి అన్నది బయట మనుషులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. If the people outside or the worldly people are not accepting you or us, that means you can understand యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే నికోలాయితు క్రియలలోనికి ఎంటర్ అవుతున్నారు. they are coming under the work of the Nicolaitans, which is mentioned in Revelation. ఎందుకంటే అంతా కూడా కాంప్రమైజ్ లైఫే ఉంటుంది. కాంప్రమైజ్, వాళ్ళు ఎంత పాపం చేసినా కూడా వాళ్ళందరూ కూడా నువ్వు దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు అని పలకాలి. అదే నికోలాయితు బోధ. Nicolaitans preachings is nothing but it's a compromised life. They always tell everything is okay, you don't have to worry, you can keep on sinning but still God will save you. This is the Nicolaitans preaching. కానీ ఇక్కడ యేసు ఎవరి దగ్గర చదువుకోలేదే. But Jesus did not learn from anybody. వడ్రంగి. He was a carpenter. యేసు ధర్మశాస్త్ర లేఖనములను బోధించడం వారిలో ఆశ్చర్యం కలిగించింది. And they were really surprised at how can a carpenter's son who's not trained and uneducated speak heavenly related things. కానీ రెండు రకాల ఆశ్చర్యాలు ఉంటాయి. There are two types of surprises. పాజిటివ్ తో ఉన్న ఆశ్చర్యం ఉంటుంది, అసూయతో కూడిన ఆశ్చర్యం ఉంటుంది. There is one which will be in the form of a marvel. They will be surprised, but that another type of surprise is nothing but jealousy. ఎందుకంటే వీళ్ళు ఈ ఆశ్చర్యంలో అసూయత ఉంది కాబట్టి వాళ్ళు రిసీవింగ్ కూడా అసూయతతోనే రిసీవింగ్ So చేసుకున్నారు. these Pharisees were envious and jealousy about Jesus Christ, and that's the reason the reception also was not right. ఇలా ఉండకూడదు. Nobody should be like this. వాక్యం అలా ఉందన్నప్పుడు వెంటనే మోల్డ్ అయిపోండి. When the word of God is speaking to you like this, receive it as it is. ఇప్పుడు కొంతమందిలో సత్యం బయటపడినా కూడా నేను అది చేయలేదని ఒక మాట చెప్పేస్తూ ఉంటారు. When the word of God is spoken and when people are not able to receive, they immediately say, I cannot walk like this, I అక్కడ cannot be like this. కనిపిస్తున్నా కూడా నేను ఒప్పుకోను, అది ఎలా వచ్చి నాకు తెలియదని ఆర్గ్యూ చేసేస్తూ ఉంటారు. They will go into a mode of defending themselves or arguing to the person. ఇదిగో who gives them. ఈ మనస్తత్వం కలిగిన వారే. Because these are the people who have the wrong mindset. వాళ్ళది ఎగ్జాక్ట్ గా వాళ్ళు తప్పు ఒప్పుకోవట్లేదు. అక్కడ They will not accept their mistakes at all. పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరూ చేస్తున్నదే. All the Pharisees and the scribes also were doing the same mistake. సేమ్ వీళ్ళు కూడా ఆయన ఇంత పాండిత్యంతో ఇంత జ్ఞానముతో మోషే ధర్మశాస్త్రం నేర్పిస్తూ ఆయన వివరించి చెప్తుంటే వీళ్ళు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఆశ్చర్యపోయి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోలేదు. The Pharisees and the scribes were not able to really receive it in a positive way. They were finding fault, they were envious and jealousies about the preachings of Jesus Christ. ప్రతి వాళ్ళు కూడా మీ జీవితంలో మీరు మాట్లాడే మాటలో ఈ దైవజ్ఞానం ప్రతి వాళ్ళు చూడాలని నా ఆశ. My desire is every person should see the wonderful way you are preaching with the help of the Holy Matthew Spirit. 13:53 to 58. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం నుండి 58వ వచనం వరకు. మాథ్యూ చాప్టర్ 13 వర్సెస్ 53 to 58. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతడు ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదావారు అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అక్కడ ఏముంది? అభ్యంతరపడ్డారు అక్కడ వాళ్ళు. They were offended at the preachings of Jesus Christ. అంటే ఏంటి? వీళ్ళు ఆ పాజిటివ్ ని, ఆ మంచిని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా సత్యాన్ని రిసీవ్ చేసుకోరండి, అభ్యంతర పడతారు. Even the own brothers and sisters of Jesus Christ were offended of Jesus Christ preaching. Even now when the truth is being preached, many people get offended. నాకు సత్యము అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా కూడా లేఖనం మీ ముందు వచ్చినప్పుడు మీ హృదయం ఓపెన్ చేసుకొని తీసుకోండి. Whether it is positive related scriptures or a rebuking related scriptures, I suggest you receive it at its face value. ఒక్కొక్కసారి చేదుకరమైన మందు కూడా అనేక రోగాల్ని హీలింగ్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. Remember, some of the medicines will be very bitter to taste, but that's the one that's going to give you healing. అలాగే వాక్యం నెగటివ్ అయినా కూడా మీరు తీసుకోండి. అలాగే Therefore, even the word of God is piercing and uncomfortable to you, receive it because it's going to give you deliverance. తినడానికి
వాక్యం తినడానికి తీయగా ఉంటుందేమో, కడుపులోకి వెళ్ళాక చేదుగా ఉండొచ్చు. But the book of Ezekiel also states when you eat the word of God, it might be very bitter. But when it goes inside, turns out to be very sweet. ఎందుకంటే దేవుడి వాక్యము అగ్ని, దేవుడి వాక్యము అగ్ని. Because the word of God is fire. అలాగే కత్తి వంటిది. And it is sharper than a two-edged sword. కాబట్టి అది గుచ్చుకుంటుంది, మనకి కడుపులో మండుద్దు కూడా. And it will pierce, and sometimes it will cause a burning sensation. ఒక్కొక్కసారి చేదుగా కూడా ఉంటుంది. Sometimes it will be very bitter. వాక్యము కాబట్టి అనిపిస్తుంది. Because it is word of God, it appears like that. చదవండి, నెక్స్ట్ చూడండి. 57వ వచనము. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటిను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. We just read Matthew chapter 13 from 53 to 58. 57-58 వర్స్ చూస్తే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అని అంటే, ఒక మనిషిలో అవిశ్వాసం ఉందనుకోండి, దేవుని సత్యాన్ని దేవుని జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోలేడు. Now in verse 58 it says, now he did not do many mighty works there because of their unbelief. Anybody who is having unbelief, you cannot expect any miracles or mighty works to be done. మీరు రిసీవ్ చేసుకుంటేనే కదా మీరు కార్యాలు చూడగలుగుతారు. Only when you receive, only you can see the mighty and మీరు marvelous రిసీవ్ wonders. చేసుకుంటేనే కదా జ్ఞానాన్ని పొందుకోగలుగుతారు. Only when you receive, only will you get wisdom. కాబట్టి ఏదైనా సరే దేవుడు వాక్యం వచ్చేసరికి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రిసీవ్ చేసుకోండి, అప్పుడే మీలో జ్ఞానము రావడం జరుగుతుంది. Whether it is positive or rebuking in its kind, receive the word of God as it is, only then అదే it will do good to పేతురుని you. అడిగారు, సీమోను నన్ను ఏమంటున్నారు అని The same అడుగుతారు. question was asked to Simon. శిష్యులందరిని అడుగుతారు, నన్ను ఏమనుకుంటున్నారు He was asking all the disciples, what do you think about me? నువ్వు క్రీస్తువు అని చెప్పడం జరిగింది. They will say, you are Christ, son of the living God. ఇది నరమాత్రుల్ని నీకు బయలుపరచలేదు, పరలోకం నుండి నా తండ్రి నీకు బయలుపరిచారని చెప్పి మెచ్చుకుంటారు. Immediately Jesus will say, flesh and blood has not revealed this to you, but it has been revealed by my Father in heaven. మరలా అదే పేతురు ఆయన శిలువ మరణం గురించి చెప్తున్నప్పుడు పేతురు, అది నీకు సంభవింపకుండును గాకంటే సాతానా బయటకు పో అని అంటారు. In the same chapter, Jesus will be rebuked by Peter, and immediately Jesus will say, get behind me, you Satan. మరి పేతురు ఎలా రిసీవ్ చేసుకోవాలి? How did Peter receive it? పేతురు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అనలేదే, సాతానా బయటకు పో అని అన్నారు. Jesus was rebuked by Peter, and immediately Jesus was telling Peter, get behind me, you Satan. కానీ పేతురు నిలబడ్డాడు, పడలేదు. But Peter did not fall. కాబట్టి దేవుడు వాక్యం కాబట్టి మీరు పాజిటివ్ అయినా నెగిటివ్గా అయినా సరే జాగ్రత్తగా ఉండి ఆయన మాట వింటేనే కదా మీరు నెగిటివ్ని కూడా రిసీవ్ చేసుకోగలుగుతారు. Whether it is positive or negative, only when you receive, only you can see the blessings. చూడండి, జాన్ 7:16. యోహాన్ సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. జాన్ చాప్టర్ 7 వర్స్ 16. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. John chapter 7 verse 16. Jesus answered them and said, my doctrine is not mine, but his who sent me. ఈ మాట అన్నందుకే వాళ్ళకు బాధేసింది. Now they were offended when the Lord spoke like this. 20వ వచనం చూడండి. 20వ వచనము. Now verse 20. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టిన వాడువు, ఎవడు నిన్ను చంపుజూచుచున్నాడని అడుగగా, అంటే ఆయన మాట్లాడే విధానం చూడండి, వీళ్ళు రిసీవ్ చేసుకుని పలికే విధానం చూడండి. Look at the way they were speaking and Jesus was speaking, and look at the way people were receiving. అలాగే జాన్ 8:45-48. యోహాన్ సువార్త 8వ అధ్యాయము 45 నుంచి 48 వచనములు. జాన్ చాప్టర్ 8 వర్సెస్ 45 to 48. నేను సత్యమే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. అందుకు యూదులు, నీవు సమరయుడువు, దయ్యము పట్టిన వాడువును అని మేము చెప్పు మాట సరియే గదా అని ఆయనతో చెప్పగా, చూసారా ఆయన మాట్లాడే మాట ఏంటి, వీళ్ళు పలికిన విధానం ఏంటి? Look at the way Jesus was replying them, and see the way how people were responding back. ఒకవేళ ఆయన చెప్పిన మాటలు జాగ్రత్తగా ఉండి విని ఆయన మాట వినుంటే వాళ్ళ జీవితాలు ఎలా మారుండేవి? If they would have paid attention to what Jesus would have said, their lives would have been good. కానీ దానికి ఆన్సర్ వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ ఏమిచ్చారు వీళ్ళు?
But what answer did they give? నువ్వు సమరీయుడు దయ్యం పట్టిన వాడు అని మేము చెప్పామే, అది నిజమే అని అన్నారు. చూడండి అక్కడ. They said, yes, it is true. అలా మనం ఉండకూడదు. We should not be like that. దేవుడి వాక్యం అలా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మనం నిందించకూడదు. We should not cause any offense or forsake. We should receive it as it is. అలాగే 49 to 51 చూడండి. 49 నుంచి 51 వచనం వరకు. యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచు వాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెతుకుటలేదు. వెతుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడను మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. చూసారా, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వింటే ఎలా ఉంటారు? How will the person be who listens to the word of God and pays attention and ఈ follows? భూమి మీద సంతోషంగా ఉంటారు, అక్కడ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. They will be happy here and joyful here and also in heaven. అయినా కూడా వాళ్ళు మార్పు లేదు. 52 వర్స్ చూడండి. Verse 52. 52వ వచనం. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడను మరణము రుచి చూడనని నీవు చెప్పుచున్నావు. లేఖనాన్ని మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాట విన్నారనుకోండి, మీ కుటుంబానే కాదు బయట అనేక కుటుంబాలను కూడా మీరు జాగ్రత్తగా తీసుకురాగలుగుతారు. When you pay attention to the word of God and follow it, not only you will be saved, but also the people who hear you. ఎవరైతే మీ దగ్గర ఇవన్నీ అబద్ధాలు ఇవి నమ్మొద్దు అని అంటారో వాళ్ళు నీ తట్టు తిరగలుగుతారు, నువ్వు కరెక్ట్గా ఉంటే. But whoever says this is a false preaching and deceiving words, they will also turn towards you if you are faithful to the word. మీరు జాగ్రత్తగా వింటే, If you will pay attention to hearing the word మీరు of God. వింటేనే కదా అనేక మందికి జవాబు ఇవ్వగలుగుతారు. Only when you hear, only you will be able to understand and give an answer to every ఇది person. లేకపోవడం వల్లనే అన్యజనుల్లో దేవుని నామానికి దూషణ రావడం జరుగుతుంది. Because of this, the name of the Lord is continuously blasphemed among the Gentiles. మనం అక్కడ దేవునికి ఘనత తీసుకురావాలి అంటే మనము ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండి ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వింటేనే మీరు ఎక్కడికి వెళ్ళినను దేవునికి ఘనత తీసుకొచ్చేవారుగా వాడబడతారు. Now you will be used greatly when you are giving importance and give glorify to the Father in అలాగే heaven. జాన్ 10:18-21. యోహాను సువార్త 10వ అధ్యాయము 18 నుంచి 21 వచనం వరకు. జాన్ చాప్టర్ 10 వర్సెస్ 18 to 21. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితునెను. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు, వాడు దెయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. మరికొందరు, ఇవి దెయ్యపు పట్టిన వాని మాటలు కావు, దెయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి. అంటే రిసీవింగ్, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో అలాగే కనబడుతుందండి ప్రతిదీ. The way you receive the word of God, it will appear to you the way you perceive it. కొంతమంది వాక్యం వినేటప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ప్రెషర్గానే ఫీల్ అవుతారు. Some people, when they are hearing the word of God, they will be really pressurized. ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అని అంటే ఇది చెయ్యొద్దు, ఇది జాగ్రత్త పడండి, ఇలా ఉండొద్దు అని చెప్తున్నప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే అవి చేయకుండా ఉండలేరు కాబట్టి. Because they are pressurized primarily because they are not in a position to change. ఆయన క్రీస్తు సత్యమే మాట్లాడుతున్నారు. The word of God through Jesus Christ was speaking only the truth. కానీ ఆ మాటలను బట్టి ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి? సత్యమే కదా మాట్లాడింది. The word of God was presented in the truth only. So why is there differences and what is the reason to be pressurized? అదంతా దొంగ బోధ, అవన్నీ నమ్మకండి అని ఒక్క మాటలో తోసేస్తారే, అది లేఖనమే కదా. Simply they say this is a false teaching but the word of God was presented. It's కానీ completely గ్రహించి false వారు teaching. ఏమంటారు, వాళ్ళు లేఖనమే కదా తీసి మాట్లాడుతున్నారు అని అంటారు. But the person who understood will say only one thing: have they not spoken only the word of God? కాబట్టి మీకు పరిశుద్ధాత్మే మీకు నేర్పిస్తారు. The Spirit of the Lord Himself will teach you all these things. చూడండి, Galatians 2:5-6. Galatians chapter 2, 5 and 6. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనములు. సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేను ఏమీ నేర్చుకొనలేదు. వారంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆయన ఎన్నికైన వారికి నాకేమీ ఉపదేశింపలేదు. ఇది సత్యము, ఎవరితోనూ కలవలేదు.
He ఏ was- పెద్ద పెద్ద వాళ్ళతోనూ కలవలేదు, ఏ సంఘముతోనూ కలవలేదు, వాళ్ళ సువార్తని జరిగించలేదు, వారు మాట వినలేదు. He was not mixing with any great leaders. Doesn't have to listen. He got it from the God directly, and he was preaching. ఎవరికీ లోబడలేదు. And he did not submit himself to anybody. అందుకనే పౌలు అంటాడు, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకోలేదు. He says, I have not learned anything from these teachers or preachers. వారు ఎంతటి వారైనను వారు నాకు అనవసరము. He says it makes no difference to me whoever they are. మనము మనుషులను చూసేస్తున్నాం, But we see the external appearance and their కానీ qualifications. వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో మీలో డిజైనింగ్ గిఫ్ట్ లేదనుకోండి, వాళ్ళ బోధలోనే మీరు కనిపెట్టగలుగుతారు. But if you are not having the discerning gift, how can you discern what is there in their life? మీలో ఆత్మల్ని వివేచించే వరం ఉంటే అది సత్యమో కాదో మీరు చెప్పగలుగుతారు. If you have the spirit of discerning, you will understand whether this person is వాళ్ళు speaking with the దెయ్యాన్ని Holy Spirit or వెళ్ళగొట్టే not. అధికారం మీకు ఉంది అని చెప్తారే గాని ఎవరికి అధికారం ఇస్తారు, ఎటువంటి వారికి ఇస్తారు, ఎలా మార్చుకుంటే ఇస్తారని నేర్పించరు. They will tell everybody has the authority to cast out demons, but to cast out demons or to heal people, what are the prerequisites required? They will not tell you. నేను దేవుణ్ణి నమ్ముకుని నాలో పాపం ఉంచుకుని నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టగలుగుతానా? When I have sin in me and all sorts of abominations, can I cast out a demon? వెళ్ళగొట్టలేను. I cannot. నాకు పౌలు తెలుసు, పేతురు తెలుసు, నువ్వెక్కడి నుంచి వచ్చావని వెనకాల పడి వచ్చి కొడతాది. Then what happened to the sons of Sceva? The demon will pound upon them and say, Paul I know, Peter I know, Jesus I know, who are you? It will go and pound upon them. అవును, ఇది సత్యం, ఇది అబద్ధం కాదు, ఇది సత్యము. And this is the truth. మీలో పాపం ఉంచుకుని దెయ్యాన్ని వెళ్ళగొట్టారనుకో, ఆ దెయ్యం ఇంట్లోనే ఉంటది. ఇంట్లో ఉండి మీ ఒళ్ళకొచ్చి కూర్చుని రోజు నేను చెప్పిన మాట వింటావు, ఈ రోజు నన్ను వెళ్ళగొడతావు అని ఒక్క ముట్టిగా వేస్తుంది. If you are having sins in your life and you're not turning towards God and you cast out a demon, that demon will come and knock your head and say, you have been having association with me and you want to cast me out. అలాగే మీలో పాపం లేకుండా దేవునికి ఇష్టమైన జీవితంలో మీరున్నప్పుడు పో బయటికి అంటే పరిగెత్తుకుంటూ పారిపోతుంది. But if there is no sins inside you and you are obeying to the word of God, you simply say, get out in the name of Jesus Christ, that spirit will leave away from that person. కాబట్టి చూడండి, జాన్ 14:23-26. యోహాన్ సువార్త 14వ అధ్యాయము 23 నుంచి 26 వచనములు. జాన్ చాప్టర్ 14 వర్సెస్ 23 to 26. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతుల అన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. John chapter 14, we just now read from verse 23 to 26. ఇలాగా దేవుణ్ణి ప్రేమించారంటే, ఎందుకంటే అపోస్తల పౌలు దేవుని ప్రేమించాడు. Because Apostle Paul loved God. అందుకే దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే జ్ఞానము అతనుకుంది. That's the reason he was given so much of wisdom to speak the word of God. ఆ బోధించే అధికారము దేవుని యొద్ద నుండి అతను పొందుకున్నాడు. And he got that wisdom from God, and the authority also he received from కాబట్టి God. నాకు బోధకులు అవసరం లేదని చెప్తున్నాడు. That's the reason he says, I don't require anybody to preach me or teach నాకున్న me. అధికారము దేవుడి నుండి వచ్చిందని చెప్తున్నాడు. He boldly says that I have received the authority from God directly. నాకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనుషులతో పనేంటని అంటున్నాడు. He says, when I have received the authority from God, what I have to do with people? అదే మాట్లాడుతున్నారు. జాన్ 7:17 కూడా చూడండి. John 7:17. యోహాన్ సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. జాన్ చాప్టర్ 7 వర్స్ 17. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. John 7:17. If anyone wills to do his will, he shall know concerning the doctrine, whether it is from God or whether it is I speak on my own authority. చూసారా, ఇది మీకెలా తెలుసు? ఒక మనిషి దేవుడి నుంచి మాట్లాడుతున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది? How do you లేఖనం know? బట్టి, ఆత్మలు వివేచించే వరాన్ని బట్టే మీరు గ్రహించగలుగుతారు. లేకపోతే మీకు ఒక మనిషిని నచ్చాడనుకోండి, నచ్చినప్పుడు ఏది తప్పు చెప్పినా కూడా మీరు నమ్మేస్తారు. Now whenever you like a person, even if he preaches something wrong also you tend to believe, but how do you discern whether it has come from God or not? కాబట్టి ఆ బోధ దేవుని వల్లనే కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకోగలుగుతాడు. If anyone wills to do his will, he shall know concerning the doctrine whether it is from God or whether I speak on my own authority.
దేవుడి నుండే మాట్లాడాలి. అది Any ఎవరైనా సరే, ఇది సర్వ జనాంగానికి ఇది ఆజ్ఞ. దేవుడి నుండే మాట్లాడాలి. మనుషుల ఆలోచన ప్రకారం మాట్లాడితే కరెక్ట్ కాదు. Every man has to preach the gospel from only God given authority and God's doctrine, not with his own mind. ఎవరు గ్రహించగలుగుతారు? Who is able to understand this? దేవుని చిత్తమును చేయువారే ఆయన బోధ ఎక్కడి నుండి వచ్చిందో గ్రహించగలుగుతారు. Only those who are obeying to the will of God and following his word will able to discern. ఎవడైనాను ఆయన చిత్తము చెప్పున నిశ్చయించుకోలేదు అనుకోండి, ఆ బోధ ఎవరి వల్ల వచ్చిందో అతను గుర్తించలేడు. But a person who is not obeying, who is not following, who is not paying attention will not understand or discern which spirit. ఎవరైతే ఆయన చిత్తాన్ని చెయ్యాలి అని నిశ్చయించుకుంటాడో అతను గుర్తించగలుగుతాడు. But a person who determines himself and desires to follow after the word of God, he will able to understand. అది లేదు కాబట్టి ఈ యాజకులు, పరిసయ్యులు, ఈ శాస్త్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ కొడుకు పుట్టుక గుడ్డివాడు కదా మరి ఎలా చూస్తున్నారని ప్రశ్న వేశారే, అటువంటి జ్ఞానం ఉంటది. లేకపోతే Otherwise, the wisdom which the Pharisees or the scribes had when they went and saw the blind person's parents, they said, "This person you say is born blind. How can he see?" That's how they will ask. అటువంటి జ్ఞానమే ఉంటది. It will be this type of wisdom. ఎందుకంటే వాళ్ళకి దేవుని చిత్తం చేయడానికి నిశ్చయించుకోలేదు కాబట్టి వారి జ్ఞానం దానికే పరిమితం అయిపోయింది. Because their wisdom was so limited and they were caught up only with the worldly wisdom related things. John 12:49-50 చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనం. జాన్ చాప్టర్ 12 వర్సెస్ 49 and 50. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమి అనవలెనో ఏమి మాట్లాడవలెనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. ఇది నిజమైన బోధ అంటే ఇది పౌలు సువార్త, ఈ సువార్తే. This is exactly the right way of presenting. ఇదే సువార్త. And Paul also used to preach the same way. ఈ పౌలు ఈ సువార్తలో ఉన్నాడు కాబట్టి మోషే గురించి మాట్లాడగలిగాడు, తర్వాత రాహాబు గురించి మాట్లాడగలిగాడు, దానియేలు గురించి మాట్లాడగలిగాడు, సొలొమోను గురించి మాట్లాడగలిగాడు, అలా ఎంత మంది గురించి మాట్లాడగలిగాడో చూడండి. ఇది కేవలం దేవుడి వల్లనే. లేదనుకోండి, ఆయన రక్తం చిందించారు, మేము పాపాల నుండి మీకు విడుదల కలిగజేశారు కాబట్టి మీరు ఏం చేసినా కూడా పర్వాలేదు, మీరు పరలోకానికి వెళ్ళిపోతారు అని అంటారు. Paul was able to have all the revelation with the help of the Holy Spirit. That's the reason he was able to tell about Abel to Zechariah, he was able to Moses, he was able to tell about all Rahab and even David. Everybody he was able to tell. It was God given wisdom to him. అలాగే John 14:10. John 14:10. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనము. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. ఇది మీరు నమ్మాలి. You have to believe in this. ఎందుకంటే తండ్రి మీరు నేను ఏకమై లాగున, అలాగే నీవిచ్చిన ఈ లోకం నుండి ఏర్పరచబడిన వారు మీతో పాటు ఏకమై లాగున అని అన్నారు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీరు మీ అందరూ ఏకమై ఉంటేనే ఈ బోధని నమ్మగలుగుతారు. Only when you are the same alignment with Father, Son and the Holy Spirit, you will become one with them. Otherwise you will be in the world. అలా ఏకమై ఉంటేనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీరు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీరు ఏకమై ఉంటేనే మీరు ప్రతి లేఖనాన్ని, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు నమ్మగలుగుతారు, లేకపోతే నమ్మలేరు. You should be with the communion of God the Father, Son and the Holy Spirit. Only then you can understand all the scriptures. అలాగే John 8:28-30. యోహాను సువార్త 8వ అధ్యాయము 28 నుంచి 30వ వచనం వరకు. జాన్ చాప్టర్ 8 వర్సెస్ 28-30. కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయననియు నా అంతట నేనే ఏమియు చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. We just now read John chapter 8 verse 28-30. కాబట్టి విశ్వాసం అన్నది ఉంచాలండి. Therefore, వాక్యం చెప్పినప్పుడు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితేనే మీ జీవితాల్లో మీరు మార్పు చూడగలుగుతారు. నాకు విశ్వాసం ఉంది అన్నది నువ్వు నోటితో పలుకుతున్నావా, హృదయపూర్వకంగా పలుకుతున్నావా? నువ్వు నోటితో పలుకుతున్నావు అంటే ధర్మశాస్త్ర ప్రకారం నడుస్తున్నావు అని అర్థము. హృదయపూర్వకంగా నడుస్తున్నావు అని అంటే క్రీస్తుని వెంబడిస్తున్నావు అని అర్థము.
Are you speaking the faith statement through your mouth or through your heart? If you are speaking through your heart means you are obedient. Otherwise you are speaking through your lips means it's of no use. మీరు పలకొచ్చు, నాకు దేవుడు ఉన్నాడు, నాకేం అవ్వదని మీరు పలకొచ్చు. You can కాబట్టి have a faith. హృదయపూర్వకంగా ఉన్నవారు దేవుడు ఉన్నారు, కానీ నన్ను నేను జాగ్రత్త పెట్టుకోవాలని పలుకుతారు. A person who speaks the faith through his heart will always be careful in paying attention to the word of God. ఎందుకంటే వాక్యం చెప్తుంది తన్ను భద్రము చేసుకొనును కాబట్టి దుష్టుడు ముట్టడు అని. Because the word of God very clearly says, because he has taken extra care in protecting himself, the wicked one cannot touch him. అది 1 John 5:18 లో ఉంటుంది. You can find that in 1 John 5:18. ఓకే, జాన్ 10:37-38 చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 37-38 వచనములు. జాన్ చాప్టర్ 10 వర్సెస్ 37 and 38. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. ఇప్పుడు వాక్యం చెప్తుంది మీరు అబద్ధాలు చెప్పొద్దు అని నేను అంటాను, కానీ నేను అబద్ధాలు చెప్పడం మీరు చూసారనుకోండి, మీరు నన్ను నమ్మొద్దు, వాక్యము నమ్మొద్దు. If I say do not tell lies, and if I tell lies, you don't have to believe me or you don't have to believe the word that I'm speaking also. ఒకవేళ నేను మీకు కనిపించకపోయినను నేను దేవుడి దృష్టిలో కనిపించాను అనుకోండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. But you may not recognize, for instance, but if God is able to know for sure that I'm speaking lies, means God will not ఎందుకంటే spare me. He will not తండ్రి spare me. ఇంత చిన్న తప్పు కూడా తట్టుకోలేరండి, ఆయన Because ఒప్పుకోరు. God the Father cannot tolerate even a very small sin also. దేవుడికి కావాల్సింది నేను పరిశుద్ధంగా నిన్ను సృష్టించాను, పరిశుద్ధంగా నా దగ్గరికి రా, అంతే. All that God requires is, I created to be holy, you have to be holy and perfect and అలా correct. కడిగి పవిత్రపరచడానికే పరిశుద్ధాత్మను పంపించారు. And God has given us the Holy Spirit so that we will be cleansed. ఒకవేళ వ్యభిచారం చేసి కూడా నిజమైన పశ్చాత్తాపం పొందుకుంటే పరిశుద్ధాత్మ సర్వ శరీరాన్ని పవిత్రపరచగలుగుతుంది. But even if you are caught up with some wrong deeds, the Spirit of the Lord with the help of the Word of God can cleanse you. కానీ ఇలాగా ఉండటం కష్టం అని అనుకున్నారు అని అంటే దానికి అర్థం నాకు సాతానే నచ్చాడు అని అర్థం. But if some of you say it is very difficult for me to change, means they are telling that they like to be under Satan's grip. అలాగే జాన్ 17:20-21. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనములు. జాన్ చాప్టర్ 17 వర్సెస్ 20 and 21. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. రిసీవ్ చేసుకోండి, ఈ రోజు ఇప్పుడే రిసీవ్ చేసుకోండి, ఈ రోజు ఇప్పుడే రిసీవ్ చేసుకోండి. I want తండ్రి everyone, కుమార పరిశుద్ధాత్మ మీరు ఏకమై ఉండాలి. ఇప్పుడు రిసీవ్ చేసుకోండి, ఆకాశ పరిధిలోనికి రిలీజ్ చేయండి. అప్పుడు మీతో పాటు మీ పిల్లలు, మీ జనరేషన్స్ కూడా ఇప్పుడే ఏకమై ఉంటుంది. రియలైజ్ అవ్వండి, ఇప్పుడు రిసీవ్ చేసుకోండి. ఇది రిసీవ్ చేసుకోండి, వదలొద్దు. ఆకాశ పరిధిలోనికి రిలీజ్ చేస్తున్నాను, ఇది రిసీవ్ చేసుకోండి. you have to receive the scripture which is mentioned in 20:21. Unless until you receive, you, your children, everybody should become one. I will read the scripture, so kindly read it once again. John 17:20-21. I do not pray for these alone, but also for those who will believe in me through their word, that they all may be one as you, Father, are in me and I in you, that they also may be one in us, that the world may believe that you sent me. So it is very important that you, God the Father, Son and the Holy Spirit all have to come in one word with the word that you have. ఇదిగో ప్రార్థన, ఇప్పుడే అదే ప్రార్థన జరుగుతుంది. అలాగే జాన్ 7:19 చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. జాన్ చాప్టర్ 7 వర్స్ 19. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రము గైకొనడు. మీరు ఎందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను. ఈ మాట చెప్పారు కదా. John 7:19. Did not Moses give you the law, yet none of you keeps the law? Why do you seek to kill me? ఈ మాట యూదుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం జరిగింది. The Lord Jesus Christ spoke the scripture in front of all the Pharisees and ఇక్కడ scribes. ఆయన వివేకముతో మాట్లాడుతున్నారు. He spoke with wisdom. ఇలా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇక్కడ We're able to see this. ఇలా ఎంతమంది వాదించకుండా వివేకంతో మాట్లాడుతున్నారు. How many of you, without arguing or having any disputes, are able to speak with wisdom? కానీ వాళ్ళు యూదా మత అధికారులు. But these are the scribes and the Pharisees to whom God was speaking, Jesus was speaking. వారి కుట్రలు ప్రజలకు తెలియదు.
But nobody knows about the sins of the Pharisees and the scribes. ఒకవేళ తెలిసినా కూడా ఆయన దైవజన మహిమ అనకూడదు అని అంటారు. But if they know about these pastors and evangelists also, the congregation will say, let us not speak bad about the pastors. కానీ They are man ఆయన of God. ఇంత జ్ఞానంతో మాట్లాడినా కూడా ఇతను పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వాళ్ళు అనుకున్నారు చూడండి. So even when the Lord was speaking, they did not understand. They were just brushing it aside. అలాగే జాన్ 5:18 చూడండి. John 5:18. యోహాన్ సువార్త 5వ అధ్యాయము 18వ వచనము. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. దేవుడు మాట పలికి దేవుడు నాలో ఉన్నారు అని చెప్పడం వలన వాళ్ళు ఆయన చంపాలని చూశారు చూడండి. Just because Jesus said that God was his father, the Jews wanted to kill him. ఆయన జ్ఞానాన్ని చూశారు, నమ్మలేదు. They saw the wisdom that Jesus had, but they did not believe. అలాగే జాన్ 10:31-32 చూడండి. యోహాన్ సువార్త 10వ అధ్యాయము 31-32 వచనములు. జాన్ చాప్టర్ 10 వర్సెస్ 31 and 32. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుదురని వారిని అడిగాను. అన్నీ మంచే చేశాను కదా, ఏం చెడు చేయలేదు కదా, ఏ విషయాన్ని బట్టి మీరు రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. The Lord was asking, you said you saw a lot of good works in me. Which one do you want to stone me for? ఎందుకంటే మోషే కూడా నా గురించి రాశాడని చెప్తున్నప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. They were not able to receive anything when he was telling that Moses also had told about me in the scriptures. Exodus 24:3 చూడండి. Exodus 24 verse 3. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 24 వర్స్ 3. మోషే వచ్చి యెహోవా మాటలు అన్నిటినీ విధులు అన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలు అన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. ఇవన్నీ ఎవరు? వీళ్ళ తాతలు ముత్తాతల నుండి కూడా మోషే చెప్పినట్టు మేము చేస్తామని వాళ్ళే మాట ఇచ్చారు, అందుకనే వాళ్ళు జరిగించలేరు. ఆ మాటనే ఈయన తీసి ముందు పెట్టారు, కానీ వాళ్ళు కోపం వచ్చేసింది వాళ్ళకి. The Israelites told to Moses all the words which the Lord has said we will do. Now these were the forefathers of the Pharisees and the scribes, and Jesus was telling the same words, but they were not able to receive. కానీ వీళ్ళందరూ కూడా మోషే చెప్పింది జరిగిస్తామని మాట ఇచ్చారు, కానీ వీళ్ళు జరిగించట్లేదే. దోషులు నిర్దోషులుగా చేస్తున్నారు కదా వీళ్ళు. The Israelites says all the words which the Lord has said to you we will do, but they did not do it. They were accusing a person and they are not even testing them on a trial. వాళ్ళు జరిగించట్లేదు. They were also not doing the word. అదే మాట ఆయన పలుకుతే వీళ్ళ కోపం వచ్చిందంటే నిజం మాట్లాడితే కోపం వస్తుందా? The Lord was speaking the truth, but they got upset because Jesus was speaking the truth. సత్యం మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుందా? Why were they getting upset when this truth was spoken? మీరు అలా ఉండొద్దు. But you should not be when you అది receive the truth. సత్యం అన్నప్పుడు హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేస్తే మీరు దేవుణ్ణి అంగీకరించినట్లెక్క, మనుషుల్ని కాదు. When you believe and you know it is truth, you are accepting God, not man. Exodus 23:21. నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వచనము. ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. నా నామము ఆయనకున్నది అంటే ఆయన పేరు ఏంటి? పరిశుద్ధాత్మ పేరు కూడా యేసు. What is the name of the Holy Spirit? It is again Jesus Christ. పరిశుద్ధాత్మ ముందు జాగ్రత్తగా ఉండాలి. You have to be very careful with the Holy Spirit. ఆయనకి కోపం తీసుకురావద్దు. Nobody should provoke him. ఆయన మీ అతిక్రమములు ఆయన పరిహరించలేరు, ఒప్పింప చేయగలుగుతారు గాని. He cannot confess on your behalf, but he can convict you of your sins. మిమ్మల్ని రియలైజేషన్ లోకి ఆయన తీసుకురాగలుగుతారు. He can bring you to a point of making you repent or realize, but he will not repent on your behalf. ఇప్పుడు 22 చదవండి. Now read verse 22. 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పున్నది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునయ్యుందును. ఇక్కడ ఆయన అనేసరికి ఇక్కడ కుమారుడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలంటే పరిశుద్ధాత్మ మీ ముందే ఉంటారు, ఆయన భూమి మీదే ఉన్నారు. You have to be very careful means you have to be very careful because Holy Spirit God is there in this world. ఆయన భూమి మీద ఉన్నారు కాబట్టి ఆయన ప్రతి వాళ్ళని అంతరింద్రియాలని పరీక్షిస్తూనే ఉంటారని గుద్ది జ్ఞాపకం పెట్టుకోవాలి. Remember this always, it is a Holy Spirit God who will always check and test what you are doing and what you are కాబట్టి speaking. పరిశుద్ధాత్మ ముందు జాగ్రత్తగా ఉండాలి.
ఆయన మాట వినాలి. మాట లేఖనము, లేఖనం అంటే వాక్యము, వాక్యం అంటే ఆది అందు ఉన్న వాక్యము. Therefore, you should not provoke the Holy Spirit because He is watching over you, and the Word is the Jesus Christ, because from the beginning is the Word. You should obey to the Word. యేసుక్రీస్తు ప్రభు మాట మీరు జాగ్రత్తగా వినాలి. You have to ఆయన heed. సన్నిధిన జాగ్రత్తగా ప్రవర్తించాలి. You have to heed to the instructions of Jesus Christ, and you have to walk in His presence carefully. అప్పుడు చూడండి, మీ శత్రువుగా వాళ్ళు వచ్చి నుంచుంటారు. ముందు పరిశుద్ధాత్మ ముందు నిలబడతారు, దేవుడు వెనకాల ఉండి మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ తీసుకొస్తారు. Then the Spirit of the Lord will lead you in the front, and God the Father will stand behind you and protect you and your families. 32 చూడండి. Now see verse 32. ఎగ్జోడస్ 23 32వ వచనము. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక. అంటే దానికి అర్థం ఏంటి? What is the meaning of that? ఈ యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించొద్దు అని అర్థం అక్కడ. That means don't behave like the Pharisees, scribes, or the Israelites. వాళ్ళలాగా ఉండొద్దు. Don't be like them. వాళ్ళలాగా మనుషుల మెప్పులాగా మీరు మనుషులకి విలువివ్వద్దు. Don't be favorable and don't be pleasing men. 33rd verse చూడండి. 33వ వచనం. వారి నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. ఆ మనుషుల ముందు మీరు ఉండకూడదు, మీ హృదయంలో కూడా అవి ఉండకూడదు. These gods should not be inside your heart, and you should also behave wisely. In front of these people, you should not play hypocrisy. ఎందుకంటే మీతో విరోధంగా పాపం చేయకూడదు, దేవుడికి విరోధంగా పాపం మీతో చేయించకూడదంటే అటువంటి మనుషులకి దూరంగా ఉండాలి. దేవునికి విరోధమైన క్రియలు మీలో లేకుండా వాటిని దూరంగా పెట్టేయాలి. You should be far away from those people who will lead you to sin and make you a partaker of their sinful nature. Therefore, you should not be with them, and you should not also sin. ఎందుకంటే ఎవరైనా Who is he? ఎగ్జోడస్ 14:19 Exodus 14 verse 19. నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 19. అప్పుడే ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఇదే మీకు దొరుకుద్ది. This is exactly what will happen to you also. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఇశ్రాయేలు జనాంగం కలిసి ఉన్నారు కాబట్టి అందరూ కలిసి నడుస్తున్నారు. Here God the Father, the Son, and the Holy Spirit and the people of Israel were one. That's the reason God was moving and helping them. ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాట ఇప్పుడు వింటున్నారు కదా మీరు. You are also in the presence of the Lord, and you are hearing to the word of God. వాక్యం చెప్పిందే చెప్తున్నాను మీతో. I am speaking to you because the scripture says so. అలాగే యాక్ట్స్ 7:37-38 చూడండి. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 37-38 వచనములు. యాక్ట్స్ చాప్టర్ 7 వర్సెస్ 37 and 38. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకు ఇచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. ఇప్పుడు ఇది ఉంది. But now this is there. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత వచ్చి యేసుక్రీస్తు ప్రభు. The angel of presence that spoke in the Mount Sinai was Jesus Christ. ఆయనే పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకున్నవాడు ఇతడే. It is Lord Jesus Christ who spoke to them in Mount Sinai and spoke to the congregation in the wilderness. అందుకే అపోస్తల పౌలు ప్రవక్తలు చెప్పిన ఆ పునాది మీద మీరు ఉండాలి. So whatever Paul says, we have to establish ourselves in the doctrine of the apostles, and that should be our foundations. అలాగే రెవల్యూషన్స్ 19:13 చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. రెవల్యూషన్స్ చాప్టర్ 19 వర్స్ 13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. ఆయనే యేసుక్రీస్తు. He was clothed with a robe dipped in blood, and his name is called the Word of God. The Word of God is none other than Lord Jesus Christ. మీరు ఎగ్జోడస్ 23:21 లో చూశారు కదా, నా నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని. In Exodus 23 you say, my name is in him, it is Jesus Christ. నా నామము ఆయనకు పెట్టబడి ఉన్నది కాబట్టి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. Because his name is there in me, therefore you should not provoke him, you should listen to him. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉంది. ఆ వాక్యము మంచి చెప్పినా చెడు చెప్పినా మన కోసమే అని మీరు వినాలి. అందుకని అంటారు చూసారా,
మంచి చెడ్డలు నేర్పిస్తున్నాను అని అంటారు చూసారా, ఆ మంచి చెడ్డలే ఇవి. The word చెడ్డ of- చెప్పేటప్పుడు బాధపడకూడదు. The word of God is none but Jesus Christ. Whether it is good or bad to you, you receive it because it's going to do good to you anyways. That's why we also say, whether it's good or bad, why don't you take it? So take all the మీకు word of God మంచి as- నేర్పిస్తున్నారు అనుకోండి, మీకు చెడాలని ఎలా తెలుసుకోగలుగుతారు? How do you know whether it is good or bad unless until you receive it? మీరు నేర్చుకున్నారనుకోండి, ఆ మంచి వింటారు, కానీ చెడు మీలోనే ఉండి ఆ మంచిని జరగనివ్వదు. Now, if the bad things are there in you, if you're receiving the good, it will not allow you to become good because there is bad things in you. అదే ధర్మశాస్త్ర గ్రంథము జరిగించలేకపోయానని అపోస్తలుడు పౌలు చెప్పాడు. That's the reason Apostle Paul is telling they were not able to fulfill the law spoken by Moses. నేను ఏమి చేయకూడదు అనుకుంటానో అదే చేస్తాను అని అంటాడు. Paul keeps on telling, what I don't want to do, I'm doing the same thing. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది. There is another name for him. ఐజియా 9:6. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. ఐజియా చాప్టర్ 9 వర్స్ 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయనకి ఎన్ని Isaiah పేర్లు chapter ఉన్నాయో 9 verse చూసారా? 6. See the names that he has got. He is also called as Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. ఆశ్చర్యకరుడు, ఎందుకంటే ఆయన వాక్యము బోధించేటప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనలో దైవజ్ఞానం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు. People were really marveled the way Jesus was speaking. That's why he is called as Wonderful. And they was doing wonderful, mighty works. That's why he is called as Wonderful. ఆలోచనకర్త, ఏ పని చేసినా ఆలోచించి చేస్తారు. He అది was a- మాట్లాడినా కూడా ఆలోచించినా కూడా హృదయ ఆలోచన కూడా ఆలోచించి ప్రవర్తిస్తారు. He used to use wisdom of God to say something or do something. That's the reason he is also called as a counselor. బలవంతుడైన దేవుడు, ఎందుకంటే మంచి ఆలోచన కలిగి ఆశ్చర్యకరుడుగా దైవజ్ఞానం కలిగి ఉన్నప్పుడు బలం పొందుకుని ఉంటారు వాళ్ళు. Mighty God, because whenever whoever receives the word of God, they will have mighty in them. ఆ బలం మీరు పొందుకుంటేనే ఎటువంటి సిట్యుయేషన్ అయినా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. And when you receive this power only, you will receive all power from God. అలాగే నిత్యుడగు తండ్రి, ఆయన ఎవర్ లాస్టింగ్. మీరు ఇక్కడ ఆశీర్వదింపబడతారు, మీరు అక్కడ కూడా ఆశీర్వదింపబడతారు. Everlasting Father means he is a father forever. He will be a father here and he will be a father in heaven also. ఎందుకంటే సమాధానకర్త, ఎక్కడున్నా సమాధానమే కోరుకుంటారు కానీ గొడవలు కానీ డిస్టర్బెన్స్ కానీ ఎక్కడ కోరుకోరు. He is a Prince of Peace. He is not a God of confusion. Wherever whatever we do, there will be always మీకు peace. సత్యం చెప్తున్నా, this ఎంత is the పెద్ద పరిస్థితులు వచ్చినా కూడా నా జీవితం మాత్రం సమాధానంగానే ఉంది. ఇది సత్యము, దేవుడికి ఒక్కరికే The తెలుసు. truth is this, no matter what situations comes in my life has always been with peace because God has always directed towards peace. లాస్ట్ గా జెర్మియా 23:6. Finally, Jeremiah 23 verse 6. ఇర్మియా 23వ అధ్యాయము 6వ వచనము. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఆయన పేరేంటి? What is his దేవుడే మనకి నీతి అని ఆయన పేరు. His name is God himself is our righteousness. Jehovah ద Sikkenu. లార్డ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. The Lord is our righteousness. ఆయన పేరు. That's his name. The Lord. ఆ నీతి మీలో ఉంటే ఆ పేరే మీకు కొత్త పేరుగా రాయబడి ఉండటం జరుగుతుంది. If you are right in sight of God, you will also be given a new name. ఎందుకంటే రెవల్యూషన్ లో ఉంది కదా, మీకు క్రొత్త పేరు ఇవ్వబడుతుంది అని. In the book of Revelation it is said you will be given a new name. కాబట్టి ఆయనకి ఎటువంటి పేరు ఉందో అక్కడ? What is his name there? నీతి అని అతనికి పేరు పెట్టుదురు అనుంది. The Lord our righteousness, Yahweh Sikkenu. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టును. అంటే ఆయనే మనకి నీతి అని ఆయన పేరు. అంటే దేవుడు వాక్యమే మీరు రిసీవ్ చేసుకున్నారనుకోండి, ఆయన పేరే అది. When you దేవుడు receive నీతి అను పేరు ఆయనకు పెట్టబడి ఉంది కాబట్టి ఆయన మీరు రిసీవ్ చేసుకోవాలి. His name is also called as the Lord of righteousness. So when you receive him into your life, you will also be called with that name. కాబట్టి ఎప్పుడూ కూడా ఆయనకి కోపం రేపొద్దు. Therefore do not provoke him. చూడండి Psalm 78:40. Psalm 78 verse 40. కీర్తనలు 78వ అధ్యాయము 40వ వచనం. Psalm 78 verse 40. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి.
How often they provoked him in the wilderness and grieved him in the desert. అలా మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన మన క్రియల ద్వారా మనం ఎప్పుడు ఆయన్ని దుఃఖపెట్టొద్దు, బాధ పెట్టొద్దు. Therefore, with our words, with our speech and conduct, or in any way, we should not provoke him at all. ఎందుకు యూదులు దేవుని తిరస్కరించారండి? Why did the Jews forsake him or neglect him? ఎందుకంటే Or reject ఆయన్ని మనిషి విలువతో చూశాడు. Because they saw him as a human being. మానవ ఆలోచనతో దేవుని చూశారు. They saw with the human intellectual mind, they saw Jesus. అందుకే ఆయన మనిషిలాగా అర్థం చేసుకున్నారు. That's the reason they understood him only as a human being. అందుకనే యోసేపు కుమారుడు కాదా అని మాట్లాడారు. That's the reason they said, is he not the carpenter's son? Is he not the son of Joseph? కాబట్టి నేను పరలోకము నుండి తిరిగి వచ్చిన ఆహారం అని ఎందుకు చెప్పుచున్నారు అని దానికి అర్థం వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. They could not understand when Jesus said, I am the bread that has come from heaven. కాబట్టి వాక్యం చెప్పే మనిషి నోట్లో నుండి వచ్చే మాట ఎవరి నుండి వస్తుంది అన్నది పరిశుద్ధాత్మ వల్లనే గ్రహించగలుగుతారు. Only with the help of Holy Spirit will be able to understand who is speaking to you and అది what spirit is ఉంటేనే speaking. ఏ ఆత్మ ఏదో అని పరీక్షించగలుగుతారు. Only then you will be able to understand who is speaking through which spirit. లేదనుకోండి, నోట్లో నుండి వచ్చిన ఆ లేఖనాన్ని వినకుండా స్త్రీ మాట్లాడొచ్చా? Otherwise people will caught up with finding fault. స్త్రీ Can a woman మాట్లాడకూడదు preach? కదా, It is written that a woman should not స్త్రీ preach. బంగారం పెట్టుకోకూడదు కదా. Woman should not wear golden ornaments. ఇలాగే యూదులు ఇలాగే ప్రవర్తించారు కాబట్టి వాళ్ళు సత్యాన్ని The గ్రహించలేకపోయారు. Jews and the scribes are looking into the external parameters. That's the reason even now people are focusing on the external అలా parameters. వాళ్ళలాగా ఉండొద్దు. Let no one be like them. దెబోరా ప్రవక్త, Deborah was a prophetess న్యాయాధిపతురాలు, and she was also a judge of Israel. నాయకురాలు. She was one of the పెద్ద judges పెద్ద of Israel. రాజులు కూడా ఆమె దగ్గరకు వచ్చి Many మాట్లాడతారు. kings used to come and ask her for counsel. దేవుడు ఆమెకి సెలవిస్తేనే ఆ రాజులు ప్రతి పని చేయగలుగుతారు. Only the kings used to come and ask permission and counsel from Deborah, and they used to do whatever she said. కాబట్టి దేవుడి దృష్టిలో ఇద్దరు కూడా సమానమే. అందుకనే ఒకరినొకరు స్త్రీ అని లేదు, పురుషుని అని లేదు. దేవుని దృష్టిలో ఇద్దరు సమానులే కాబట్టి ఒకరినొకరు లోబడి ఉండటని వాక్యం చెప్తుంది. That's the reason the word of God says there is no Jew, there is no Greek, there is no slave, there is no master, there is no uncircumcised, there is no circumcised, there is no male, there is no female. In God's sight all are same. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. Let us be careful in his presence and obey to all the instruction that God is ప్రార్థన teaching us. చేసుకుందాం. Let us pray.